నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేక పదవులలో, అనేక హోదాలలో, అనేక భిన్న విభిన్న కార్యక్రమములు జరిగించే నిర్వాహకుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములోని 66 గ్రంథాల పుటలన్నిటిలో దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. మొట్టమొదటి పుట, మొదటి అధ్యాయం, మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం మొదలుకొని చివరి గ్రంథములోని చివరి పుట, చివరి అధ్యాయం వరకు దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడండి. అయితే దేవుడు ఎన్నెన్నో భిన్న విభిన్నమైన పదవులలోను, హోదాల్లోనూ ప్రత్యక్షమవుతున్నాడు. బైబిల్ గ్రంథములో దేవుడు ప్రత్యక్షమవుతున్నటువంటి మొట్టమొదటి దర్శనం, మొట్టమొదటి ప్రత్యక్షత దేవుడు కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతున్న మొట్టమొదటి పదవి, హోదా ఏమిటి అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్న ప్రప్రథమ సందర్భములో దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడంటే, అది వరకు లేని వాటిని క్షణములో, శూన్యములో నుండి పుట్టించగలిగిన సృష్టికర్తగా దేవుడు కనబడుతున్నాడు. చాలామంది ఈ సృష్టికర్త, సృష్టించుట అనే మాటలను పొరపాటుగా ఉపయోగిస్తూ ఉంటారు. అర్థం తెలియక మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నాడు అని చెప్పడం చాలాసార్లు నేను విన్నాను. ఇప్పుడు క్లోనింగ్ అనే ప్రక్రియ ఉంది. అంటే వీర్యకణము, అండము ఫలదీకరణము చెందించి పిండమును ఉత్పత్తి చేసి సాధారణమైనటువంటి బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా కాకుండా ఒక శరీరములోని ఏదో ఒక జీవకణమును మాత్రము తీసి దానిని కూడా విభజన చేసి అభివృద్ధి చెందించి దాన్ని మరొక పిండముగా, మరొక జీవిగా ఉత్పత్తి చేయుట. నా శరీరంలోని ఒక జీవకణాన్ని తీసుకొని అచ్చు రంజిత్ ఓఫీర్లాగా నాలాగా ఉండే ఇంకో మనిషిని వారు సృష్టించగలరు. అది క్లోనింగ్ అన్నమాట. అచ్చు నాలాగా నా రూపు రేఖలు, నా గుణగణాలు, నా జ్ఞానము, నాకుండే భారము, నాకుండే దర్శనము, వాటన్నిటితో పాటు రంజిత్ ఓఫీర్ లాంటి వేరో వ్యక్తిని సృష్టించడం. ఇలాగా మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నాడు అనే మాటలు మనం న్యూస్ పేపర్స్లో వింటూ ఉన్నాం. కానీ అది తప్పు. సృష్టి అనగా కొన్ని పదార్థములను వాడుకొని ఒక దానిని తయారు చేయుట కాదు. సృష్టి అనగా ఏమిటంటే, లేని వాటిని శూన్యములో నుండి కలిగించుట, అది సృష్టి. రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో దేవుని గూర్చిన వివరణ ఇలాగు వ్రాయబడింది. దేవుడు మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును. అసలు లేనే లేని పదార్థములు, లేనే లేని వస్తువులు అకస్మాత్తుగా అవుట్ ఆఫ్ నోవేర్, అవుట్ ఆఫ్ ఎంప్టీనెస్, అవుట్ ఆఫ్ నథింగ్నెస్, ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో అప్పటికప్పుడు పదార్థములు పుట్టి అవి ఒక ఆకృతిలోనికి వచ్చి లేనే లేని వస్తువు మరుక్షణంలో ఉండుట, అది సృష్టి అంటే. కానీ ఉన్న పదార్థములను వాడుకొని ఒక ఆకారాన్ని చేయడం నిర్మాణము. మానవుడు నిర్మాణకుడు, దేవుడేమో సృష్టికర్త. దేవుడు సృష్టికర్త, మానవుడు ఎప్పుడు సృష్టికర్త కాలేడు. ఉదాహరణకు నేను చెప్తున్నాను. మానవుడు ఒక ఇల్లు కట్టాలి అంటే ముందు ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, దానికి సరుకులు ఉండాలి, స్టీల్ ఉండాలి, కలప ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇసుక, సిమెంటు, కలప, స్టీలు
అన్నీ ఉండాలి, రాళ్ళు ఉండాలి. ఈ సరుకులన్నీ ఇస్తే ఒక మానవుడు ఇల్లు కట్టగలడు. దాని వరకు ఇల్లు కట్టరా బాబు, రాళ్ళు నువ్వే తయారు చేసుకో, ఇటుకలు నువ్వే చేసుకో, సిమెంట్ నువ్వే సృష్టించు, ఇసుక నీవే అప్పటికప్పుడు కలిగించు అంటే వాడు చేయలేడు. కొన్ని పదార్థములు ఇస్తే వాటిని అమర్చి పేర్చి ఒక ప్రత్యేక రూపంలోనికి మలిచి ఒక ఆకారం చేయగలడు. పదార్థములే లేకుండా మానవుడు ఏమీ చేయలేడు. కానీ దేవుడైతే పదార్థములను కూడా అప్పటికప్పుడు పుట్టించి దానికి తాను కోరుకున్న రూపు ఒక చిటికలో అప్పటికప్పుడు అనుగ్రహించి లోపరహితమైన పరిపూర్ణ స్వరూపములోనికి దాన్ని తీసుకురాగలడు. ఆల్ దిస్ విదిన్ అ మూమెంట్. తయారు చేయుట, నిర్మాణము చేయుట, కట్టుట, మలచుట, చెక్కుట, ఏమైనా వాడండి మాటలు, కానీ సృష్టి అన్నది, సృష్టి అనగా ఏమీ లేదు. ఒకప్పుడు ఎటు వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఖాళీ ఖాళీ ఖాళీ, శూన్యం శూన్యం తప్ప ఏమీ లేదు. అందులో దేవుడు ఒకసారి అన్నాడు కలుగునుగాక అన్నాడు. అనగానే కోటాన కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరుగుతుండే ఉపగ్రహాలు, కొన్నిటి మీద వాతావరణం, కొన్నిటి మీద ప్రాణికోటి అప్పటికప్పుడు పుట్టుకొచ్చి జస్ట్ బై గాడ్స్ వర్డ్, గాడ్స్ అటరెన్స్. ఆయన మాట సెలవీయగానే ఆ ప్రకారం ఆయన మాట సెలవీయగానే కార్యము స్థిరపరచబడెను. దేవుడు పలుకగానే, దేవుడు మాట్లాడగానే వెంటనే కార్యాలు జరిగిపోయినాయి. మనం మాట్లాడితే జరగదు. మనం ఒక ఇంకొక గ్రౌండ్ మీదకి వెళ్ళి అన్నాం అనుకోండి, ఇక్కడ ఇల్లు కలుగునుగాక, ఇల్లు కలుగునుగాక అని ఎంతసేపు అన్నా సరే నీ గొంతు బొంగురు పోవునుగాక, ఇల్లు మాత్రం అసలు కలగకనే పోవునుగాక. ఎందుకు కలగదు? దేవుడు అన్నాడు వెలుగు కలుగునుగాక అంటే జిగేల్మంటూ వచ్చింది వెలుగు. బల్బ్ ఎక్కడుంది, దానికి బ్యాటరీ ఎక్కడుంది, జనరేటర్ ఏది, వైరింగ్ ఏది, ఎలా వచ్చేసింది? వచ్చేసిందంతే. దట్ ఈస్ ద వండర్ఫుల్ పవర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ఆమ్నిపోటెన్స్ ఆఫ్ గాడ్. అది దేవుని సర్వశక్తిమత్వము. సర్వశక్తిమత్వం అది. దట్ ఈస్ ది ఆల్ పవర్ఫుల్ డివినిటీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సర్వశక్తి గల దేవత్వం అంటే అది. వెలుగు కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్లో కరెంటు పోయిందనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కరెంటు వచ్చునుగాక, లైట్ వెలుగునుగాక అని ఎంతసేపు అరిసినా, తెల్లవారిన దాకా అరిసినా సరే రానే రాదు. మళ్ళీ లైన్మన్ గారు, అక్కడ ఇంజనీర్ గారు, అక్కడ ఎవరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర, సబ్ స్టేషన్ దగ్గర ఆ లోపం ఏదో సవరించాలి, అప్పుడే కరెంటు రావాలి. వచ్చును గాక అంటే రాదు. కానీ దేవుడు అంటే వస్తుంది. అది దేవుని శక్తి. దాన్ని మనం ఏమంటామంటే ఏమీ లేని చోట శూన్యములో నుండి సమస్తమును అప్పటికప్పుడు పుట్టించగలుగుట, దాన్ని ఏమంటారంటే సృష్టికర్త, సృష్టికర్తృత్వము. అది సృష్టి కార్యక్రమము అంటాం దాన్ని. దట్ ఈస్ క్రియేషన్. ఓన్లీ గాడ్ కెన్ బి కాల్డ్ ద క్రియేటర్. నో అదర్ పర్సన్, నో అదర్ బీయింగ్ ఇన్ ద యూనివర్స్ can be called the creator. Only God is justly, rightly called the creator. దేవుడు మాత్రమే సృష్టికర్త. దేవుని సృష్టికర్త అంటే అది న్యాయం, అది సమంజసం, అది సత్యం, అది వాస్తవం. ఇంకెవడు సృష్టికర్త కాదు. మిగిలిన వాళ్ళందరికీ సరుకులు ఇస్తే కట్టుకుంటారు ఇల్లు. క్లోనింగ్ అంటున్నాడు. ఒక మనిషిలోని జీవకణాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తారట. ఆ జీవకణం నువ్వు చేసుకోరా ప్రయోగశాలలో. ఈ కణం ఎందుకు? దేవుడు చేసిన కణం ఎందుకు నీకు అంటే, దేవుడు చేసింది ఏదో ఒక కాస్తంత సరుకు దొరికిందాక మనిషి ఏమి చేయలేడు. జీవకణాన్ని పుట్టించడానికి కొన్ని రసాయనిక పదార్థాలు కావాలి. వాటిని కూడా ఆ పదార్థములను రసాయన ప్రయోగశాలలో మేము వాడుకొని ఒక జీవకణమును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నాడు ఒక సైంటిస్ట్ గారు. మనిషిలోని జీవకణం, కోతిలోని జీవకణం, గొర్రెలోని జీవకణం అక్కర్లేదు. కొన్ని కెమికల్ కాంపౌండ్, కొన్ని కెమికల్
కాంబినేషన్స్తో, ఈక్వేషన్స్తో ఒక జీవకణాన్ని ఇండిపెండెంట్గా మేము ప్రయోగశాలలో పుట్టించగలమని నమ్ముతున్నానండి అన్నాడు. బాబు, దేవుడు ఇప్పుడు కొన్ని రసాయనాలు ఉన్నాయి, ఈ రసాయన పదార్థాలు ప్రయోగశాలలో కలిపితే జీవకణం అవుతుంది అంటున్నావు. అసలు ఈ పదార్థాలు కూడా నువ్వు గాల్లోంచి పుట్టించు. ఒకవేళ నువ్వు చేయగలిగిన నాడు కూడా ఆ రసాయనం, ఈ కెమికల్, ఆ కెమికల్ పట్టుకొచ్చి కలిపి జీవకణం చేసినా నీవు స్టిల్ యు ఆర్ ఓన్లీ ఎ మ్యాన్యుఫ్యాక్చరర్, నాట్ ఎ క్రియేటర్. ఎందుకంటే ఈ కెమికల్స్ ఎక్కడివి? దేవుడు చేసినవే కదా. కనుక మానవుడు ఎప్పుడు సృష్టికర్త కాడు, దేవుడు ఒక్కడే సృష్టికర్త. సృష్టి కార్యక్రమం అనగా అర్థం ఏంటి? లేని వాటిని శూన్యములో నుండి ఒక మాట చేత అప్పటికప్పుడు పుట్టించగలుగుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది దట్ ఇస్ గాడ్స్ ఫస్ట్ మేనిఫెస్టేషన్ యాజ్ ఎ క్రియేటర్. బైబిల్ గ్రంథములో దేవుడు ప్రప్రథమముగా మనకు కనబడుతున్న రీతి ఏమిటంటే ఆయన సృష్టికర్తగా కనబడుతున్నాడు. ఆ తరువాత ఇంకా ఎన్నో పదవులలో ఉన్నాడు ఆయన. ఆయన సృష్టికర్త గనుక రాజు. సృష్టికర్త గనుక ఆయనే సృష్టించిన వాటిని పరిపాలించే హక్కు ఆయనదే కదా, ఇంకెవరిదండి? మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే ఇంకొకటి పెత్తనం మనం అంగీకరించం. ఆ ఇటుకలు మనం చేసినవి కాదు, సిమెంట్ మనం చేసింది కాదు, స్టీల్ మనం చేసింది కాదు. అసలు ఆ గోడలు మనం కట్టే తాపి మేస్త్రి కట్టాడు, సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ తయారైంది, ఇటుకల బట్టీలో ఇటుకలు తయారైంది, కార్పెంటర్ వచ్చాడు, కిటికీలు గుమ్మాలు చేశాడు. తాపి మేస్త్రీలు వేరు, పనివారు వేరు. అసలు మన 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 పనితనం ఏమీ లేదు అందులో. అయినా మన బోడి పెత్తనం. ఇంకొకడెవడైనా వచ్చి ఈ ఇల్లులాగా ఎందుకుంది, ఈ రంగు ఎందుకు వేశారు, ఈ గుమ్మం ఎందుకు ఇక్కడ పెట్టారు, ఇది కాదు అని అంటే కనుక నోరు మూసుకోరా, నా ఇంట్లో నీ పెత్తనం ఏంటరా, నా ఇల్లు నా ఇష్టం అంటాం. అంటే మనం కట్టించుకున్న ఇంట్లోనే మనకు అంత అధికారం ఉంటే అసలు పదార్థములను, అణువులను, జీవకణములను, రసాయన పదార్థములను, వాటికి భౌతిక ధర్మములు, రసాయనిక ధర్మములను అన్ని ఆలోచించి శూన్యములో నుండి కలిగించి ఈ బ్రహ్మాండమును చేసిన వాడు పరిపాలకుడు కాక ఇంకేమవుతాడండి? ఇహ పరములలో ఎందు వెదకిన నీరు సమానులు లేరు ప్రభో, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే, విశ్వపు శాసన కర్తవు నీవే. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. రాజ్యము నీదే, మహిమయు నీదే, ఈ విశ్వమునకు శాసనకర్తవు నీవే. యు ఆర్ ద లా మేకర్, లా గివర్. యు ఆర్ ద రూలర్ ఆఫ్ ద యూనివర్స్. ఒక్క భూప్రపంచమే కాదు, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఎన్ని కోట్ల ప్రపంచములు ఉన్నాయో ఆ సకల జగములకును సకల యుగములకును రారాజు నీవే. నీవే నీవే సృష్టించావు గనుక శాసనములు చెయ్య నీవే సమర్థుడవు. శాసనములు నిర్మాణము చేయడానికి నీవే అర్హుడవు.
నీవే పాత్రుడవు, నీవే యోగ్యుడవు. యు ఆర్ వర్తీ టు రూల్ ద యూనివర్స్ లార్డ్, బికాస్ యు హ్యావ్ క్రియేటెడ్ ఇట్ అవుట్ ఆఫ్ నథింగ్. దయచేసి మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో సకల యుగములలో రాజై ఉంది అన్నారు. సకల యుగములలో రాజై ఉంది. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్. ఎవరిని బట్టి వాళ్ళని రాజులను దేవుళ్ళని చేస్తున్నాం మనం. నేను చెప్పాను కదా, నన్ను కూడా దేవుణ్ణి చేశారు. చిన్నపాటి దేవుణ్ణి. ఇప్పుడు నేను 33 కోట్ల ఒకటి అన్నట్టు. ఎప్పుడో ఒక ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంటే కొంచెం సాయం చేసాం, బ్రతికిపోయింది. ఇంకా బంధువులు మిత్రులందరూ వచ్చి, సార్ యు ఆర్ ఏ గాడ్ సార్, మీరు దేవుడు అండి. నేను దేవుడిని ఏంటి, నా ముఖం, నేను నా బ్రతుకు నాకు తెలుసు, నా హృదయంలో కల్మషం నాకు తెలుసు. దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందాలని కన్నీరు గార్చి రోధించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రయత్నించి తప్పటడుగులు వేసి తొట్టుపడి పడి లేచి పరుగు నేర్చుకున్న రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఇంకా ఎదుగుతున్నాను, ఇంకా కడుక్కోవాల్సిన బోళ్ళు ఉంది. నా బలహీనతలు నాకు తెలుసు. నేను దేవుణ్ణి ఏంటి, పిచ్చి పట్టిందా నీకేమైనా? నేను దేవుణ్ణి ఏంటి? అమ్మమ్మ మీరు రావట్లేదు, మీరు దేవుడు. ఎవరి మీద ప్రేమ ఎక్కువైతే వాడిని దేవుణ్ణి చేసి చెరువులో ఎత్తైతమే. అది मेरा भारत महान नहीं है, बहुत भयंकर है. मेरा भारत భయంకర है. ప్రజలకు ప్రేమ ఎక్కువైనా కోపం ఎక్కువైనా ఏదొచ్చినా పట్టలేము. నార్మల్గా ఉండదు బిహేవియర్. ప్రేమ ఎక్కువైపోతేనే వాడిని దేవుడు చేసేయడం. లేకపోతే కాస్త ఏమన్నా బెడిచికొట్టింది అనుకో, రాళ్ళు పట్టి చంపండి వెంటబడతారు. మళ్ళీ దావీదు కుమారునికి జయము జయము హోసన్నా హోసన్నా అని ఊరేగించారు. ఒక వారం తిరిగిందో లేదో వాడిని సిలువ వేయండి. ఈనోళ్లే పనికి వాళ్ళు ఇన్నోళ్ళు. అందుకే నన్ను ఎవరైనా మెచ్చుకుంటే నేను ఒక్క రవ్వంతా కూడా మొలగచ్చేటక్కనండి. నాకు తెలుసు వీడంతా అంత దొంగ నాకు తెలుసు. ఎవరు మెచ్చుకున్నా నేను అస్సలు ఒప్పుకోను. సరే, నా వీక్నెస్ ఏంటో నాకు తెలుసు. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయబాక, నోరు మూసుకో అనుకుంటా లోపల. పైకి మాత్రం చాలా వందలు అంటున్నా, కానీ ఈ సంగతి నాకు తెలుసా? వందనాలు ఇంక చాలు. నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, నేను దేవుని సన్నిధిలో ఎంత అయోగ్యునో అపాత్రునో నాకు తెలుసు. నన్ను ఏదో మొలగ చెట్టిస్తే నేను కూడా గొప్పనే అన్నమాట అనుకునేంత మూర్ఖుండి కాదు. ఐ నో మై వీక్నెస్. మనుషుల వీక్నెస్ కూడా నాకు తెలుసు. ప్రేమ వచ్చినా తట్టుకోలేరు, ద్వేషం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ద్వేషం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. నేను చెప్పానుగా, పొగడిన నోళ్ళే నిందలు మోపే, నిలిరిన కరములే కరుకుగా కోసే. పొగడిన నోళ్ళే నిందలు మోపే, నిమిరిన కరములే కరుకుగా కోసే. కడు చిత్రముగా లోకమే మారగా, కడు చిత్రముగా లోకమే మారగా. ఏసెగదాన మారని కోట, లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము. చీకటిలోయల నడచెడు వేళ, యేసుడే నా శుభ నిరీక్షణ. లోకపు కాననయానములో యేసుడే నాశ్రయం. ఏమన్నా కొత్త పాటలు రాయలేదా అని అడిగాడు ఒక ఆయన. రాసినవన్నీ అర్థమైపోయాయని అడిగాను నేను. అవి అయిపోయినా ఈయన కొత్తవి కావాలి బాబు, అవి కాదు నీ బ్రతుకు కాలని నేను చెప్పాను. అవును, ఏంటి ఓ పులోబట్టి రాసేయడానికి ఇవన్నీ ఏమనుకున్నావు? దేవుడు నన్ను దెబ్బ కొట్టి గాయపరిచి చేస్తే ఎన్నో గాయములు, 10, 15, 20, 30, 40, 100 గాయాలు, హృదయాన్ని కుళ్ళబొడిచి గాయం చేస్తే
ఆ భయంకర వేదంలోంచి ఒక్క పాట పుడుతుంది. అన్న ప్రతి అర్థమైనోడు పాటలు రాసేసి మొన్న ఒక ఆయన 300 పాటల బుక్ ప్రింట్ చేశాడని, మా ఓఫీరన్న 1000 పాటలు రాయాలన్న ఆశ. ప్రార్థన చేస్తున్నాను అంట. ఏ బాబు నేను బతకడం నీకు ఇష్టం లేదు అని అడిగాను. ఈ రాసిన వాటికి వేదన తట్టుకోలేక ఏ క్షణాన గుండె ఆగిపోతుందో అని భయపడుతున్నాను. ఎప్పటికప్పుడే పాట రాస్తున్నానంటే అయిపోయింది నా పని, ఇదే నా ఆఖరి శ్వాస అనుకొని రాస్తున్నాను. అందులో కొత్త క్యాసెట్లో పాట చూడండి. సకలము కోల్పో ఇన నిరుపేదకు నీవే యేసు ప్రభు, యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. సకలము కోల్పోయిన నిరుపేదకు నీవే యేసు ప్రభు. ఆ పాట ఎప్పుడు రాసింది తెలుసా? చచ్చిపోతున్నానేమో అనుకున్నాను నేను. అన్నీ పోయినాయి ప్రభు, నా దగ్గర ఏమీ అన్నీ పోగొట్టుకున్నాను. నీతివి నీవే అన్నా, నీవే నీతివి, నీవే స్నేహితుడవు. ఎవ్వరూ స్నేహితులు లేరు. యు ఆర్ మై ఓన్లీ ఫ్రెండ్. బంధువులు లేరు, శ్రేయోభిలాషులు లేరు. అన్నీ పోగొట్టుకున్నాను. అన్నీ పోయాక మిగిలింది ఎవరంటే నువ్వు ఉన్నావు. చాలు నాయన, నువ్వు కూడా వదిలేస్తే అసలు నా ఉనికికి ఆధారమే. అంత లోన్లీనెస్లో ఆ పాట రా. అట్లాంటివి 1000 రాయాలంట నేను. అసలు తెలుసా పాట రాయడం అంటే ఏంటో తెలుసా? అసలు ఎంత గాయం ఉందో తెలుసా? ఏమండి, తెలియదు అసలు. అంతా ఇదేదో పిల్లకాయల వ్యవహారం అనుకుంటున్నారు. దేవుని బిడలారా, మనుషుల పట్ల మనుషులకుండే అభిమానము, ప్రేమ ఏది నమ్మదగింది కాదు. నమ్మదగినోడు యేసయ్య ఒక్కడే. దేవుడు స్తోత్రం కలిగినగా. నేను చెప్పేది ఏంటంటే, మనుషులు ప్రతివాన్ని ప్రేమ కొద్ది దేవుళ్ళని చేసేసారు, కానీ నిజానికి దేవుడు ఒకడు. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులున్నను, మనకు దేవుడు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే. ఆయన ప్రభు అని యేసుక్రీస్తు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుడు ఒక్కడైతే దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు బోళ్ళు మంది ఎలా తయారయ్యారు? ఒకరు దుర్మార్గుని చంపాలని దేవుడు అంట. నేను అన్నాను, సరే అదే లెక్క ప్రకారం మన దేశంలోకి వెళ్ళా దుర్మార్గుని ఒకరిని పట్టుకుని నేను చంపుతా, నా గుడి కట్టి పూజిస్తారని మీరు? నేను ఒక దుర్మార్గుని చంపేస్తానండి, చంపేసి చెబుతాను వాడిని చంపడానికి అవతారం ఎత్తానని, గుడి కట్టేస్తారా? నాకు పట్టుకొని జైల్లో పడేస్తారు. ఎందుకట? ఏమి నువ్వు నమ్మలేదా? చెడ్డవారిని చంపడానికి భగవంతుడు పుడతాడని నమ్మలేదా? ఇప్పుడు ఈ చెడ్డవాడిని నేను చంపుతాను, నేనే భగవంతుడిని ఎందుకు అనుకోలేదు? ఎందుకు జైల్లో వేస్తాను నన్ను? అర్థం లేదు. నీకు ఇష్టం వచ్చినలా దేవుని చేయబాకండి. నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు. మీ తాత మీద నీకు ప్రేమ, నా తాత మీద నాకు ప్రేమ, ఆ తాతగారి ముత్తాత మీద ఇంకా ప్రేమ ఉండొచ్చు. పటాలు పెట్టుకోండి, కానీ దేవుళ్ళు మాత్రం కారండి. దేవుడు ఎవరనగా శూన్యములో పంచభూతములను నిర్మించి సృజించి పంచభూతాత్మకమైన ఈ ప్రపంచాన్ని ఒక్క మాట చేత కలిగించి వాటిని పరిపాలించుచున్నటువంటి రాజు, రారాజు ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుడు కాడంటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హి అలోన్ ఈజ్ గాడ్. ఆయన సృష్టికర్త కనుక ఆయన సకల యుగములలో రాజు. రాజు గనుక శాసన నిర్మాత, విశ్వపు శాసనకర్తవు నీవే, రాజ్యము నీవే, మహిమయు నీవే. సృష్టింపబడిన ప్రాణులకు మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పగలిగిన హక్కు ఆయనకొక్కడికే ఉంది. నేనేం చేయాలో చెప్పే హక్కు నీకు లేదు, నువ్వేం చేయాలో చెప్పే హక్కు నాకు లేదు. నేనేమేమి చెప్పాను అనుకో, నా ఇష్టం రా, నువ్వేం చెప్పడం, నీ బోర్డు పేపర్ నోరు మూసుకో అన్నీ అనొచ్చు. నీవు నాకేమైనా చెబితే నువ్వెవరా నాకు చెప్పడానికి నేను అనొచ్చు. కానీ నీవు నేను చేయవలసినది నిర్ణయించి కట్టడను నియమించే హక్కు ఆ సృష్టికర్తకు ఉంది.
ఆయన చెప్పినప్పుడు నా ఇష్టం, నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటానికి అవకాశం లేదు. అంతే. ఆయన చెప్తే నోరు మూసుకుని చేయాలి, నేను చెప్తే నువ్వు చేయనక్కర్లే, నువ్వు చెబితే నేను చేయనక్కర్లేదు. కానీ ఆయన చెబితే మనం అందరం వినాలి. బికాజ్ హీ డిజర్వ్స్ అవర్ రెవరెన్స్, అవర్ వర్షిప్ అండ్ అవర్ టోటల్ అలిగెన్స్, అవర్ టోటల్ డెడికేషన్ టు హిమ్. He deserves the total authority over our lives. మన బ్రతుకుల మీద సంపూర్ణ అధికారం కలిగి ఉండడానికి ఆయనే యోగ్యుడు. ఆదికాండం 1వ అధ్యాయములో ఏం చెయ్యాలో చెబుతున్నాడు. మనుషులను సృజించి 28లో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎక్కడగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరచుకొనుడి. దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. 2:16లో ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే ఫలానా వృక్ష ఫలము మాత్రము నీవు తినకూడదు. నీవు ఏవి తినవచ్చునో ఏవి తినకూడదు, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు, ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించే శాసనకర్త ఆ సృష్టికర్త ఒక్కడు మాత్రమే. ఆయన సృష్టికర్త గనుక పరిపాలించే హక్కు ఉంది. పరిపాలించే హక్కున్నది గనుక శాసనములు చేస్తున్నాడు. శాసనాలు చేస్తున్నాడు గనుక శాసనములను భంగము చేయి వారిని శిక్షించుచున్నాడు. He also has the power and authority to punish those who violate his law, his rules. ఆయన శాసనములను ఎవరు భంగము చేయుచున్నారో వారిని శిక్షించు అధికారం ఆయనకున్నది. 2:17 చూడండి. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. He decides the punishment. ఆయన దేవుడు అంటే ఏదో ఒకరిని బతికించడం, ఒకరికి ఏదో సహాయం చేయటం, ఒకరికి ఏదో వైద్యం చేయటం, నిరుపేదలకు భోజనం పెట్టడం. అబ్బా దేవుడండి మొహం అందరిని ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చిన వాళ్ళ దేవుణ్ణి చేయబా. నీతిమంతుడను, దయగలిగిన వాడను, మంచివాడను, సమాజ సేవకుడను, ఇంకేమైనాను దేవుడు అనే మాట మాత్రం ఎవరికి పెట్టదు. ఆయన ఒక్కడే దేవుడు. దేవుడెవరు? శూన్యములో బ్రహ్మాండమును సృజించిన వాడు దేవుడు. పరిపాలించే హక్కు కలిగిన వాడు దేవుడు. ఆయన శాసనములను చేయగలిగిన వాడు దేవుడు. విశ్వమంతటిలోనూ ఎక్కడైనా ఎవడైనా దేవుని శాసనాలను ఉల్లంఘిస్తే వారిని శిక్షించ అధికారము శక్తి కలిగిన వాడు దేవుడు. అలాగే దేవుడు అనేక రీతులుగా మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఇంకొక మాట, ఆయన శిక్షించువాడు మాత్రమే కాదు, ఆయన విమోచించువాడు కూడా. ఆయన విమోచించువాడు కూడా, కృపచూపువాడు కూడా. ఎన్నో విషయాలు, మానవుడు పతనమైపోతే తిరిగి వాళ్ళని లేవనెత్తినవాడు ఆయన. అది దేవుడంటే అది సంగతి. నేను కొత్త పాట ఒకటి రాశానని చెప్పాను, చూసారా? అది వాడతాను. అసలు బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా, యేసుని నామ సుధా, నాధుని దివ్య కథా. యేసుని నామ సుధా, నాధుని దివ్య కథా, గ్రోలిన వారి కదే శాశ్వత సుఖదాయి కదా. బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా. ఆదిని పరమపిత సృష్టిని చేయునెడా, ఆదిని పరమపిత సృష్టిని చేయునెడా, ఈ మహిమాఢ్యుడే దేవునికి బాహువాయగదా, ఈ మహిమాఢ్యుడే దేవునికి బాహువాయగదా. సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై, సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై,
తన ఘనవాక్కుచే బ్రహ్మాండపు నిర్వాహకుడై, తన ఘనవాక్కుచే బ్రహ్మాండపు నిర్వాహకుడై, భువనములన్నిటికాధారము తానాయగదా, నమ్మిన వారికి ఆ ప్రభువే కల్పతరువు సదా, నమ్మిన వారికి ఆ ప్రభువే కల్పతరువు సదా. బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా. కల్పతరువు అనే మాట కావాలని వాడే. కల్పతరువు అంటే హిందూ ధర్మశాస్త్రాల్లో, హిందూ పురాణాల్లో కోరిన వరములు ఇచ్చే చెట్టు ఒకటి ఉంటుంది, కల్పతరువు. అది కావాలనే వాడాను. నన్ను ఎవరైనా తిట్టాలని నాకు ఇష్టం. కొన్ని క్వశ్చనబుల్ పనులు నేను చేస్తుంటాను, ఎందుకంటే నన్ను ప్రశ్నిస్తే కొంత ఇష్టం. కొన్ని క్వశ్చనబుల్ పనులు నేను చేస్తుంటాను, ఎందుకంటే నన్ను ప్రశ్నిస్తే కొంత తెలివి ఎక్కిద్దామని బుర్రకు. I want people to question me so I can teach them. అని దైవజనుడేమో అలా చేయొచ్చునా అని ఎక్కడో చెవులు కొరుక్కోకండి, అది పిచ్చి పని, బుద్ధి లేని పని. అది హమారే సామ్నే ఆకే పూచో, నా దగ్గరకు వచ్చాయి. అదేం పిచ్చి పని, ఎక్కడో నిలబడి చెవులు కొరుక్కోవటం ఏంటి, ఎక్కడో వాళ్ళ ఇంట్లో దూరి, వీళ్ళ ఇంట్లో దూరి. ఓఫీర్ కాదు, మీరు దైవజనులు కదా ఇలా చేయొచ్చునా, ఇలా చేయడానికి దేశ చట్టం ఒప్పుకుంటుందా, బైబిల్ ఒప్పుకుంటుందా అని అడగాలి. అప్పుడు కూర్చోబెట్టి పాఠం చెప్తా. పాఠం చెప్పడానికి అవకాశాలు పుట్టించుకోవడానికి కొన్ని క్వశ్చనబుల్ పనులు చేసుకుంటాను నేను. నువ్వేదో బోర్డు తెలివి తప్పు కదా అని నువ్వు సొంత తీర్మానం చేయకు. అలాగే ఇది కల్పతరువు నేను ఎందుకు రాశానంటే, ఏమండి హిందూ పురాణాల్లో ఉన్న మాట మనం వాడొచ్చా యేసయ్యకు అంటే వాడవచ్చు అని మీకు చెప్పడానికి. నేనేం చేసినా అలా చేయవచ్చా అని అడగొద్దు, ఓహో ఇలా చేయవచ్చు అన్నమాట అని తెలుసుకోవడానికి నేను చేసి చూపించాను. ఆది యందు నాద బ్రహ్మం ఉండెను అని అంటున్నాం కదా, ఆది యందు వాక్యం ఉండెను అని బైబిల్లో ఉందా లేదా? ఉంది. అలాగే మన ప్రభువైన యేసు జీవవృక్షముతో పోల్చబడ్డారు. జీవవృక్షపు ఫలములు తినువారు ఎన్నటికి మరణించరు. అది యేసుకు సాదృశ్యం. యేసయ్య ఏమన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. జీవవృక్ష ఫలాలు తింటే చచ్చిపోరు, యేసును నమ్మితే చచ్చిపోరు. అసలైన జీవవృక్షం యేసే. యేసు ప్రభువును ఒక వృక్షంతో పోల్చాడు కదా, జీవమునిచ్చే వృక్షమే కాదు, ఆయన ఇంకోటి అన్నాడు, మీకు అక్కరగా ఉన్నవేవో అడుగుడి, అవి మీకు అనుగ్రహించబడును. అడగండి, మీకేది కావాలో అది ఇస్తానన్నాడు. ఆయన ఒక వృక్షము కోరికలు తీరుస్తానన్నాడు కనుక ఆ కాన్సెప్టే ప్రాచీన భారతీయ మహర్షులకు దేవుడు బయలుపరిస్తే, ఎక్కడో ఒక చెట్టు ఉంది స్వర్గంలో, దాన్ని మనం ఏమడిగినా ఇస్తుంది అని వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ బుర్రలోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే బైబిల్లోని కాన్సెప్టే. అలాగే నది, జీవనది, అందులో మునిగితే పాపాలు పోతాయి, ఇందులో మునిగితే రోగాలు వస్తాయి, పాపాలు ఏం పోవు. భూమి మీద నదుల్లో మునిగితే రోగాలు వస్తాయండి, పాపాలు ఉన్న పాపాలు అట్లాగే ఉంటాయి, అడిషనల్గా రోగాలు వస్తాయి. కానీ మనమందరం మునగాల్సిన నది ఒకటి ఉంది, అది పరిశుద్ధాత్మ నది, జీవజల నది. కనుక బైబిల్లోని సకల విషయాలు భారతీయ మహర్షులు వాడుకున్నారు. వాటిని మళ్ళీ తీసుకొచ్చి మనం వాడుకుంటే యేసును భారతదేశానికి సులభముగా పరిచయం చేయొచ్చు. అది నా పంధ, అది తెలియజెప్పడానికి ఇది రాసి. కల్పతరువు, నమ్మిన వారికి ఆ ప్రభువే కల్పతరువు. ఆదిని పరమపిత సృష్టిని చేయునిడా, ఈ మహిమాఢ్యుడే దేవునికి బాహువాయగదా. ఆదిని పరమపిత సృష్టిని చేయునిడా, ఈ మహిమాఢ్యుడే దేవునికి బాహువాయగదా. సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై, సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై, తన ఘనవాక్కుచే బ్రహ్మాండపు నిర్మాణకుడై,
తన ఘనవాక్కుచే బ్రహ్మాండపు నిర్వాహకుడై భువనములన్నిటికాధారము తానాయగదా, భువనములన్నిటికాధారము తానాయగదా, నమ్మిన వారికి ఆ ప్రభుని కల్పతరువు సదా. దేవుని బిడలారా, ఆయన సర్వ భువనములకు, భువనం అంటే ప్రపంచం, భువనములన్నిటికీ ఆధారము. ఇంతకుముందు ఇహపరముల్లో ఎందుకు వెదికినా అనే పాటలో కూడా లోకములన్నిటి ప్రియ పోషకుడా అన్న, భువనములన్నిటికీ ఆధారము తానాయే కదా అన్న. దట్ ఇస్ వాట్ గాడ్ ఈజ్. దేవుడు సృష్టికర్త, పరిపాలకుడు, శాసనకర్త, శాసనములు ఉల్లంఘించు వారిని శిక్షించువాడు, శాసనములకు లోబడు వారిని పోషించి ప్రేమించి దీవించువాడు. ఇవి దైవ లక్షణాలు. అంతేకాదు సుమా, రే బాబు నువ్వు చదివిన మూలవాక్యం ఎక్కడో మూలకు పడిపోయినట్టుంది, అది ఎక్కడో వదిలేసి లోకమంతా తిరుగుతావేంట్రా అని నా మీద ఎవరు కోప్పడకండి. అక్కడికి వస్తున్నా. దేవుడు సృష్టించువాడు, పరిపాలించువాడు, శాసనములు చేయువాడు, శాసన ఉల్లంఘన చేయువారు, శాసన ఉల్లంఘన చేయువారిని, శాసనములను శాసన ధిక్కారము చేయువారిని శిక్షించువాడు, శాసనములను అమలు చేయువారిని ఆశీర్వదించువాడు, ప్రేమించి దీవించి పోషించువాడు మాత్రమే కాదు. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో మరొకటి ఉంది. దేవుడు పరీక్షించువాడు. దేవుడు హృదయములను పరీక్షించువాడు, మనుషులను పరీక్షించువాడు. దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు, నన్ను పరీక్షించుచున్నాడు, సకల మనుషులను ఆయన పరీక్షించుచున్నాడు. ప్రియులారా, గాడ్ ఈజ్ ఎగ్జామినింగ్ అండ్ టెస్టింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్, ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ రైట్ హియర్ ఇన్ దిస్ మీటింగ్ రైట్ నౌ. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిని ఈ కేక ఎంత దూరమో దూసుకు వెళ్తుందో, ఎంతమంది చెవులకు వినిపిస్తోందో వారందరినీ ఆయన పరీక్షించువాడు. నిరంతరము మనుషులందరి హృదయములను పరీక్షించుట దేవుని నిరంతర కార్యక్రమం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనములో ఇలాగున వ్రాయబడింది. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున, వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. పిల్లరా, ఇది దేవుని నిరంతర కార్యక్రమం. దేవుడు సృష్టికర్త మాత్రమే కాడు, శాసనకర్త మాత్రమే కాడు, దేవుడు కేవలము శిక్షించువాడు మాత్రమే కాడు, దండధరుడు అని దేవునికి ఇంకో పేరు. అంటే దండమును ధరించిన వాడు, అంటే శిక్షించువాడు. అంతేకాదండి, దేవుడు హృదయ పరిశోధకుడు, హృదయములను పరిశీలించువాడు దేవుడు. దయచేసి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనము చూడండి. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను అది వాని దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. హృదయ పరిశీలకుడు యెహోవాయే. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు లేక ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు మనుషులందరినీ ఆయన పరీక్షించుచున్నాడు. ఈ మాటలు మీరు గమనించండి. ప్రభునందు ప్రియులారా, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ గాడ్ ఈజ్ ఎగ్జామినింగ్ అండ్ టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్.
నీ జీవితంలోని ప్రతి సంఘటన ద్వారా దేవుడు నిన్ను పరీక్షించుతున్నాడు. నీ రంగంతో తేలిపోతోంది. దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షించుచున్నాడు. ప్రతి ఒక్కరిని త్రాసులో వేసి తూకము వేయుచున్నాడు. దానియేలు ప్రవచన గ్రంథములో 5వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. దానియేలు 5:25-26 వచనాలు. ఈ వాక్య భావం ఏదనగా, దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. దేవుడట బెల్షస్సరు అనే ఒక రాజును త్రాసులో వేసి తరాజులో వేసి తూకం వేశాట. అతడు తక్కువగా కనబడ్డాడట. అంటే అర్థం ఏంటండి? వాడి వెయిట్ చూశాడా దేవుడు? ఎంత వెయిట్ ఉన్నాడు వీడు? మహారాజు కనుక అస్తమానం మాంసాహారం తింటున్నాడు, పనేం లేదు. కనీసం 90 కిలోలు తూగాలి. ఒరే నువ్వు ఏమిట్రా వేస్ట్ గాడు, ఇంత తిండి తింటున్నావు, కేవలం 30 కిలోలే ఉన్నావు అంటున్నాడా దేవుడు? నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనబడితే ఏం తూకం వేశాడు? వాడి ఒంటి బరువు కాదు. ఒంటి బరువే తూకం వేస్తే రాజ్యంలో అందరికంటే ఘనంగా వీడే బరువు ఉంటాడు. రాజుగారు కదా, తిండికి కొదువు లేదు, చేయడానికి పని లేదు, యుద్ధాలు కూడా పెద్దగా చేసిన వాడు ఆ తండ్రి సంపాదించిన రాజ్యం వెళ్తున్నాడు. కనుక దేవుడు శరీరపు బరువును తూకం వేస్తే బాగానే పాస్ అయ్యేవాడు అయ్యగారు. కానీ దేవుడు త్రాసులో తూకం వేసింది ఒంటి బరువు కాదు, వాడి హృదయపు యథార్థతను తూకం వేశాడు. దైవ భక్తిని తూకం వేశాడు. వాడుకున్న మనస్సాక్షిని తూకం వేశాడు. వాడి జ్ఞానమును తూకం వేశాడు. వినయ విధేయతలను తూకం వేశాడు. అతడిలోని మంచితనాన్ని తూకం వేశాడు. దేవుని పట్ల ఎంత భయం ఉంది, ఎన్ని గ్రాముల భయం ఉంది, తూకం వేశాడు. మొత్తం తేలిపోయేవాడు. కాగితం, చిట్టు కాగితంలాగా తేలిపోయాడు. దేవుని పట్ల వాడి హృదయంలో భయము శూన్యం, న్యాయమైన ఆలోచన లేదు, శూన్యం. అంత యథార్థత లేదు, యథార్థత కూడా శూన్యం. అంత డొంక తిరుగుడు వ్యవహారం, కపటి, వేషధారి. దేవుడంటే భయం లేదు. యెరూషలేము దేవాలయంలో నుండి దోచుకొచ్చిన పాత్రల్లో వాడు మద్యం పోసుకుని తాగుతున్నాడు దుర్మార్గుడు. ఆలయ ఉపకరణములండి అవి దేవుని పరిశుద్ధమైన మందిర సేవ కొరకు ప్రతిష్ఠించబడిన ఉపకరణాలు. ఈ భ్రష్టుడు తీసుకొచ్చి తాగుతున్నాడు, అందులో మద్యం తాగుతున్నాడు. ఇదేనా నీకున్న భయం? Absolutely there is no fear of God in your heart. నీలో దేవుడు అంటే భయం లేదు, తూకం వేసాను రా, తేలిపోయావు. And now God is going to pronounce his judgment upon you. నిన్ను శిక్షించబోతున్నాడు. దేవుడు బెల్షస్సరును తూకం వేశాడు, నన్ను తూకం వేస్తున్నాడు, నిన్ను తూకం వేస్తున్నాడు. దేవుని వాక్యం ముందు నీవు నేను సమానంగానే తీర్పును ఎదుర్కోవాలి. నేనేదో బోధకుడినైనందుకు నాకు మినహాయింపు లేదు, బోధకుడినైతే నీకంటే నాకు కఠినమైన తీర్పు ఉంది. ఆ భయం కలిగి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఐ స్పీక్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్, విత్ ద ట్రెంబ్లింగ్ ఇన్ మై హార్ట్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ ఎంవోయ్ ఆఫ్ ద ఎంపరర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వ చక్రవర్తికి రాయబారిగా నేను మాట్లాడుతున్నాను. నేను లోపల గడగడ వణుకుతూ మాట్లాడుతున్నాను. నన్ను దేవుడు తూకం వేస్తున్నాడండి. మన భక్తిని, మన న్యాయాన్ని, మన యథార్థతను, మన వ్యక్తిత్వాన్ని తూకం వేస్తున్నాడు. ప్రతి మనిషిని తూకం వేస్తున్నాడు. ఒక మాట చెబుతున్నాను, ఈ ప్రపంచంలో దేవుడు సువార్త ఎందుకు ప్రకటింపజేస్తున్నాడు తెలుసా? మనుషులను సువార్త ప్రకటన ద్వారా దేవుడు పరీక్షించుచున్నాడు. By means of preaching the gospel, God is testing every human being.
క్రీస్తు సువార్త ఇందుకే ప్రకటించబడుతోంది. నీ మనసు ఎటువంటిదో పరీక్షించడానికి క్రీస్తు సువార్త ప్రకటించబడుతోంది. నీవు న్యాయముగా ఆలోచించగలవో లేదో పరీక్షించడానికి క్రీస్తు సువార్త ప్రకటించబడుతోంది. నువ్వు యథార్థవంతునివో కాదో చూడ్డానికి క్రీస్తు సువార్త ప్రకటించబడుతోంది. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ ఫ్రాంక్, if you are outspoken, if you are without any kind of hypocrisy in your life, you will and you shall accept Jesus as your God and Savior. నీవు యథార్థవంతుడు అయిన ఎడల, న్యాయముగా ఆలోచించగలిగిన ఎడల, క్రీస్తును నీవు తప్పకుండా నీ సొంత దేవునిగా రక్షకునిగా అంగీకరించి తీరతావు. ఈ మాట నేను నిండు నమ్మకముతో ధైర్యంతో చెప్పగలను. దెర్ ఇస్ నో డౌట్ వాట్స్ ఎవర్ అబౌట్ దిస్ ఇష్యూ. మనుషులు యేసును ఎందుకు అంగీకరించరో తెలుసా? న్యాయముగా ఆలోచించనందుకే, యథార్థముగా పరిశోధన చేయనందుకే, కళ్ళ ముందు కనబడుతున్న రుజువులను అంగీకరించే పాటి సౌజన్యం లేనందుకే. ఎస్, I have no fear when I speak these words. I don't care if anyone likes or dislikes me. I am pronouncing God's word. దేవుని వాక్కు చెబుతున్నా. న్యాయముగా ఆలోచించువారు తప్పక క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరిస్తారు. ఎందుకంటే యేసే నిజ దేవుడు, సత్య దేవుడు అనడానికి కొల్లలుగా, సమృద్ధిగా నిరూపణలు, ఆధారములు, రుజువులున్నవి. ఇతర మత గ్రంథములలో యేసే దేవుడన్న రుజువులున్నవి. యేసే సత్య దేవుడు, నిజమైన దేవుడని చెప్పడానికి చరిత్రలో రుజువులున్నవి. భౌతిక రసాయన శాస్త్రములలో రుజువులున్నవి. యేసే దేవుడనడానికి వ్యాకరణ శాస్త్రములో రుజువులున్నాయి. ఐఎమ్ yet to come out with the complete data of information about this statement. ప్రతి శాస్త్రములో యేసును గూర్చిన సాక్ష్యం ఉన్నది. అన్ని శాస్త్రముల చిట్ట చివరి పరాకాష్ఠ ప్రత్యక్షత, అన్ని శాస్త్రములలోని పరాకాష్ఠ ప్రత్యక్షత యేసుక్రీస్తు. సుమా, వేదములన్నిటి సారము నీవే, దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములలో దక్కిన సత్యము నీవే. వేదములన్నిటి సారము నీవే, మతములలో దక్కిన సత్యము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. కొంతమంది ఈ పాటను విశ్వ శరీరుడవయ్యా అని పాడుతున్నారు. తప్పు, అలా పాడకండి. నా పాటలు ఎవ్వరూ కంఠపాఠం చేయొద్దు. పుస్తకాలు కొనుక్కొని దాన్ని జాగ్రత్తగా చూసి పాడండి. రకరకాల కొంతమంది చెబుతున్న ఓఫీర్ గారు, మీరంటే మాకు ఎంతో అభిమానం అండి. మీ పాటలు తప్ప ఎవ్వరి పాటలు మేము మర్డర్ చేయమండి. మేము కేవలం మీ ఒక్కరి పాటలే ఖూన్ చేస్తాం, ఇంకెవ్వరి పాటలు ఖూన్ చేయం. హిమము కంటే చల్లగా అని ఒక చెల్లి ఉత్తరం రాసి ఇచ్చింది వేరే ఊళ్ళో, వేరే సభలో. అన్నయ్య, మాకందరికీ చాలా ఇష్టమైనటువంటి పాట, నీ సోపుతో నన్ను కడుగుమా అనే పాట. ఇదెక్కడ సోపమ్మా? చంద్రికా సోప, హమాం సోప, లైఫ్ బాయా? నీ సోపుతో సరిగ్గా అందుకే పుస్తకం అందుకే ప్రింట్ చేశాం. దీన్ని ఒకటికి పక్కన, కుడి పక్కన కనీసం 1 సున్నా పెట్టి కొనుక్కోండి. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో.
వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. ఇస్లాం, క్రైస్తవం, యూదామతం, హైందవం, షింటోయిజం, బౌద్ధం, జైన మతం, పారసీక మతం, సకల మతములు వెదికిన సత్యం యేసే. అందరూ మాకు సత్యం కావాలి, సత్యం కావాలి, సత్యం కావాలని అడుగుతుండగా ఆ దేవుడు విశ్వనాథుడు ప్రత్యక్షమై నేనే సత్యమును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే నీవే విశ్వసనీయుడవయ్యా అంటే విశ్వసింప దగిన వాడవు. విశ్వసనీయుడనగా విశ్వసింప దగిన వాడవు నీవేనయ్యా, నీకే స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, దేవునిగా, రక్షకునిగా, విమోచకునిగా ఆరాధనలు అందుకోవడానికి యేసు ఒకడు మాత్రమే యోగ్యుడు అనడానికి, కేవలము యేసు మాత్రమే మన పూజలకు పాత్రుడని చెప్పడానికి లెక్కలేనన్ని ఆధారములున్నవి. నేను అన్నాను కదా, అది చాలా రాష్ ఓవర్ స్టేట్మెంట్ అని మీకు అనిపించవచ్చు. రసాయన భౌతిక శాస్త్రాలు కానీ, భాషాశాస్త్రము కానీ, వ్యాకరణ శాస్త్రము కానీ, ఏ శాస్త్రము చదివినా అల్టిమేట్ రెవల్యూషన్, అల్టిమేట్ విజ్డమ్లోనికి, అల్టిమేట్ ఎన్లైటన్మెంట్లోనికి, పరాకాష్ఠ ప్రత్యక్షతలోనికి నీ వెళ్ళినప్పుడు నీకు కనబడే వెలుగు పుంజం యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య ఎక్కడ, మన మట్టిబుర్రలు ఎక్కడండి. ఎవరు తొందరపడి యేసుని గుర్తు అభిప్రాయానికి రాకండి. ఆయన మన మనసుకు మించిన వాడు. మీ యేసు నిన్న మొన్న పుట్టాడు కదయ్యా, నిన్న కాక మొన్న ఓన్లీ 2000 years బ్యాక్. మన దేశం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందంట. ఏమండి, ఇదంతా హాఫ్ నాలెడ్జ్ ముచ్చట్లు తప్ప ఇంకేం లేదు. మన దగ్గర కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో ఇప్పుడు చివరి పాదంలో ఉన్నాము. కోట్ల సంవత్సరాలు నాయన, కోట్ల సంవత్సరాలు లేదు, ఏమీ లేదు. కోట్ల సంవత్సరాలకి అయోధ్య ఉంది, ద్వారకా నగరం ఉంది. ఏమంటే గుజరాత్ దగ్గర సముద్రం తవ్వితే అదిగో ద్వారకా నగరం దొరికింది. అక్కడ దొరికిన రాళ్ళు ఉన్నాయి, ఇదే ద్వారకా నగరం అన్నారు. న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఇది ఈనాటిది కాదు సుమా, కలియుగం ప్రారంభమయ్యే కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది. ఏనాటిది? వెనకడ ద్వాపరయుగం నగరం అన్న. ద్వాపరయుగం నగరం రేడియో కార్బన్ టెస్టింగ్ చేసి అబ్బా ఇది 5000 సంవత్సరాల కిందటండి అంటున్నారు. అంటే ఆదాము తర్వాతగా, ఆదాము దేవుడు చేసినప్పుడు 6000 సంవత్సరాల కిందట. ద్వారకా నగరం ఏనాటిదంట? 5000 years ago. అసలు 5000 సంవత్సరాల క్రితం కూడా కాదు. దాన్ని మళ్ళీ ఖచ్చితంగా రేడియో కార్బన్ టెస్టింగ్ చేసి ఏమని చెప్పారంటే క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల క్రితం అన్నారు. క్రీస్తు పూర్వం 500 ఏళ్ళు అంటే మలాకీ ప్రవక్త ప్రవచించిన దినాలు, దానియేలు ప్రవక్త ప్రవచించిన దినాలు. టు బీ వెరీ ఎగ్జాక్ట్లీ ప్రిసైజ్. మలాకీ క్రీస్తు పూర్వం 400 ఏళ్ల కిందటి వాడు. మలాకీ కంటే 100 ఏళ్ళు ముందు దానియేలు ప్రవక్త. దానియేలు ప్రవచించుండగా ఒక నగరం కట్టబడింది, సముద్రంలో మునిగింది. దాన్ని ద్వారకా నగరం అన్నారు. అది తవ్వితేనేమో BC 500 అని వచ్చింది. మన వాళ్ళు ఏం నమ్ముతున్నారు? అది కొన్ని లక్షలేళ్ల క్రితం అని. అతిశయోక్తులు మాత్రమే. మా తాత కొత్తపల్లి వెంకటరాముడు గారు అంటే అమ్మోళ్ళ తాత అన్నమాట. ఆయన ఒకంత గొర్రె పిల్లను చంపుకొని దాని తోలు తీసి ఒక్కడే మొత్తం ముక్కలు ఫ్రై చేసుకొని ఒక్కడే తినేసేవాడు. నల్గొండ ఇక్కడ నుంచి మాచర్ల మీదుగా నాగార్జున నందుకొండ మీదుగా నల్గొండకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. ముందు ఇక్కడే మాచర్ల వాళ్ళు కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు తాతగారు.
మరి ఆయన నల్గొండ నుండి సికింద్రాబాద్కు నడిచి వెళ్ళి బాప్తిస్మం పొంది నడిచి వచ్చాడు. ఇప్పుడు 170 ఏళ్ల కిందటి సంగతి. అప్పుడు ఏమున్నది, వెహికల్స్ ఏం లేవు కదా. బాప్తిస్మం పొందాక దేవుడు బహుగా ఆశీర్వదించాడు. తర్వాత ఒక రాజులాగా అయిపోయాడు. అది వేరే విషయం అనుకోండి. ఆరంభంలో మా తర్వాత గుర్రాలు గుర్ర బండ్లు ఇవన్నీ వచ్చేసి రక్షింపబడిన తర్వాత దేవుడు దరిద్రం వదిలించేసి దీవించాడు. మెట్టుకు నేను చెప్పేది ఏంటంటే, తాతగారి మీద నాకు చాలా అభిమానం ఉందనుకోండి. వంశ చరిత్ర రాస్తున్నాను, చాలా వరకు రాశాను. అందులో నేను ఏం రాస్తానంటే, తాతగారి మీద అభిమానంతో, మా తాత అంటే ఏంటనుకున్నాం, ఆకలేసినప్పుడు మొత్తం ఒక అబ్రాహ్మణ్ మింగేసేవాడు తెలుసా. అసలు మింగిందేమో చిన్న గొర్రెపిల్ల. అసలు నాకు చెప్పిన వాళ్ళు గొర్రెపిల్లని చెప్పారు. నాకు అనుమానమే, వాళ్ళు కూడా అభిమానంతో గొర్రెపిల్లని చెప్పుకుంటారు. అసలు ఆయన కుందేలు పిల్లని మింగేసుకుంటాడు. కుందేలు అంటే మొత్తం 1 కిలో మాంసం కూడా రాదు. కిలో మాంసం తినేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. అది పెద్ద విషయం కాదు కదా. నిమిషంలో స్వాహా చేయగలవు. కిలో కూర అన్నంలో కలుపుకొని తింటే అంత అవుతుంది, కానీ అచ్చం కూరే తిన్నాం అనుకో, కిలో కూర. కుందేలు నేను నా చేతులతో కోసి డ్రెస్సింగ్ చేసి చర్మం ఒలిచి వండిన రోజులు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను పిలుచుకొని సర్వీస్ చేయించుకోవచ్చు. మీకు సగం నాకు సగం. కుందేలు దొరికింది అనుకోండి, పెట్టుబడి మీది, సర్వీస్ నాది, సగం సగం పంచుకుందాం. కుందేలు 1 కిలోన్నర మాంసం వస్తుంది. అందులో కొంచెం పెద్ద సైజు బ్రౌన్ కలర్ కుందేళ్ళు ఉంటాయి, అందులో కొంచెం తక్కువ 2 కిలోలు వస్తుంది. బాగా రుచి ఉంటుంది. ఒక కుందేలు తిని ఉంటాడు. మా వాళ్ళు ఎవరో నాకు మేక అని చెప్పారు. నాకు ఇంకా అభిమానం పొంగిపోయి, మా తాతగారు మొత్తం ఒక అబ్రాహ్మణ్ మొత్తం తినేసేవాడంటే, తర్వాత చదువుకునేవాడు ఏం చదువు, అమ్మ బాబోయ్ వాడు ఎంత రాక్షసుడురా అని అనుకుంటారు కదా. అలాగే అంత అతిశయోక్తులు అన్నమాట. మా తాతగారు చాలా ఏళ్ళు బతికారు, 96 ఏళ్ళు బతికాడని ఒకడు చెప్పాడు అనుకో. నేనే రాస్తాను కొంచెం ఎక్కువ. 96 వాళ్ళు ఈ రోజులు ఎవడు పడితే వాడే బతుకుతున్నాడు. కనుక నేను 130 ఏళ్ళని రాస్తే బాగుంటుందని రాసుకుంటాను. ఒక ఓల్డ్ ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, హూ కెన్ చేంజ్ ద పాస్ట్ అంటే దోస్ హూ రైట్ ఆటోబయోగ్రఫీస్ అని. గతమును ఎవరు మార్చగలరు అంటే జీవిత కథలు రాసేవాళ్ళు మార్చగలరు, మొత్తం మార్చి రాసుకుంటారు. అలాగే ఒకడు కొంచెం లాంగ్ జంపర్ అనుకోండి, కొంచెం లాంగ్ జంప్ అయితే ఆయన గురించి రాసేసేయడం, వాడు సముద్రం దూకేసాడు. వాడు కొంచెం వెయిట్ లిఫ్టర్ అనుకోండి, ఒక కొండను మోసేశాడని చెప్పేసాడు. అతిశయోక్తులు. ఒక రాజుగారు చాలా గొప్పగా ఆర్భాటంగా తన కూతురు పెళ్లి చేశాడు అనుకోండి, ఆకాశం అంత పందిరి భూదేవంతా, నాకు తెలియక అడుగుతాను, ఆకాశం అంత పందిరి భూదేవంతా పెళ్లి పీటేస్తే ఈ పెళ్లిపీట అంతా భూదేవి నిండా భూలోకం అంతా పెళ్లిపీట మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. మరి పురోహితుడు ఎక్కడ కూర్చున్నాడు? పెళ్లికొచ్చిన ఆహూతులు బంధుమిత్రులందరూ ఎక్కడ కూర్చున్నారు? అసలు వాళ్ళు గాల్లో కూర్చున్నారు. అసలు వీళ్ళకి భూదేవి అంత సీట్ ఎందుకండి? వీళ్ళిద్దరు సీట్ అంత అంత సీటు ఎంత భయంకరులండి వీళ్ళు. భూదేవి అంత పీట, ఆకాశం అంత పంది, ఆకాశం మొత్తం అది ఓవర్గా ఎగ్జామినేషన్ చేయటమే. కాస్త 4 గదాలు దూకాడు అనుకో, సముద్రం దూకేసాడండి వేసేసి. ప్రియులారా, ఇట్లాంటి అతిశయోక్తులతో 1,00,000 ఏళ్ల వెనకట 10 లక్షల ఏళ్ల వెనక ఏమి నమ్మొద్దు అట్లాంటి మాటలు. మానవ నాగరికత ఈ భూమి మీద ప్రారంభమై నిన్నగాక మొన్న 6,000 సంవత్సరాలు దాదాపు నిండింది, కాస్త అటు ఇటు. కానీ 1,00,000 ఏళ్ళు మాత్రం ఒట్టి మాట, 1,00,000 ఏళ్ళు మాత్రం ఒట్టి మాట. యేసుక్రీస్తు నిన్న మొన్నటోడు కదా. అసలు యేసుక్రీస్తు కాదు, మిగతా వాళ్ళే నిన్న మొన్నటి వాళ్ళు. యేసు ఎవరంటే సృష్టికి పూర్వమందున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము పుట్టక ముందు ఆయన ఉన్నానన్నాడు.
ఋగ్వేదము రాయబడక ముందు యేసు ఉన్నాడు. మొట్టమొదటి మానవుడు ఆదాము సృజింపబడక ముందు యేసు ఉన్నాడు. భూమి పునాది వేయబడక ముందు యేసు ఉన్నాడు. యేసు అంటే ఎవరు అనుకున్నారండి? అన్ని శాస్త్రములు యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అందుకే ఆయన పేరు లోగోస్, వాక్కు, వాక్యము, వచితము, నాద బ్రహ్మము అన్నాం. ఎందుకో తెలుసా? వ్యాకరణ శాస్త్రం కూడా యేసును గురించి చెబుతున్నారు. ఎందుకన్నాను తెలుసా? బాగా వినండి. బైబిల్ గ్రంథమును దేవుడు హెబ్రీ గ్రీకు భాషల్లో రాశారు. హెబ్రీ భాషకు, గ్రీకు భాషకు, లాటిన్ భాషకు ఒక లక్షణం ఉంది. హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ మూడు భాషలకు ఒక లక్షణం ఉంది. ఆ భాషలలో ప్రతి అక్షరము ఒక అంకె. అక్షరం అంకె. 1, 2, 3 అంకెలు అంటాం కదా. ఎవ్రీ లెటర్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ఎ నంబర్. ఎవ్రీ లెటర్ ఇన్ గ్రీక్ ఆర్ హీబ్రూ ఆర్ లాటిన్ హ్యాజ్ ఎ న్యూమరికల్ వాల్యూ. రోమా భాష లాటిన్, రోమన్ భాష అంటే లాటిన్. సి రాస్తే 100, సి రాస్తే 100, ఎల్ రాస్తే 50, ఎల్ రాస్తే 50, ఐ రాస్తే 1, ఎక్స్ రాస్తే 10, వి రాస్తే 5, వి రాస్తే 5. అలాగా ఏ టు జెడ్ దాంట్లో ఉండే ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా విలువ ఉన్నది. అలాగే హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో. అట్లాగే హెబ్రీ భాషలో విలువ ఉన్నది. అలాగే హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో. అట్లాగే హెబ్రీ భాషలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని ఉందనుకోండి. ఆది యందు దేవుడు ఆకాశములను మరియు భూమిని సృజించను. ఆ అక్షరములు చదివితేనేమో భాష అనుకుంటే భాషే. ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించని వస్తుంది. సంఖ్యగా చూడండి. ఆది యందు అంటే అది నంబర్స్గా మీరు చూసుకుంటే దాన్ని డివైడెడ్ బై 7 నిశ్శేషంగా కొట్టుకుపోతుంది. బైబిల్లోని ప్రతి వచనము 7తో విభాగిస్తే నిశ్శేషంగా కొట్టుడుపోతుంది. అది హెబ్రూలో రాయబడిన భాగములు, గ్రీకులో రాయబడిన భాగములు, లాటిన్లో, అరామిక్లో రాయబడిన భాగాలు. ఏ భాగమైనా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ న్యూమరిక్ ఫీచర్స్ ఉన్నాయి బైబిల్లో. ఒక అధ్యాయములో ఒక పదం ఎన్నిసార్లు అక్కర అవుతుంది, ఎన్నిసార్లు తటస్థిస్తోంది. ఆది కాండం 1వ అధ్యాయములో దేవుడు 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 ఎల్ ఎలోహిం 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 అని పదములు ఎన్నిసార్లు వచ్చాయి? ఆ పదముల సంఖ్య by 7, 0. ఆది కాండములోని ప్రిన్సిపల్ వర్డ్స్ అంటే ఒక మాట అనేక సార్లు వాడొచ్చు కదా. అనేక సార్లు వాడబడ్డ మాటలు కాదు, అసలు మాటలు ఎన్ని ఉన్నాయి? కలిగను 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 బోల్డుసార్లు రాయబడింది. దేవుడు 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 బోల్డుసార్లు రాయబడింది. పలుకగా 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 చాలాసార్లు అట్లా అన్నిసార్లునే వదిలిపెట్టేసేది. పలుకగా అనే మాట, దేవుడు అనే మాట, కలిగననే మాట, ఇట్లా మనం తీసుకుంటే ఆ పదముల సంఖ్య 7తో విభాగిస్తే 0 నిశ్శేషంగా కొట్టుకుపోతుంది. బుర్ర బద్దలైపోతుంది, డైనమైట్ పెట్టినట్టు పేలిపోతుంది ఆలోచిస్తే. గ్రీకులో అంటే కొత్త నిబంధన అంటే పాత నిబంధన అంటే. ఇది ముందు కనుక్కున్న భక్తుడి పేరు డాక్టర్ ఇవాన్ పానిన్స్, రష్యన్ జ్యూ. అతను ఆ రష్యాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చాక పారిపోయి అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోయి అక్కడ 40 సంవత్సరాలు పరిశోధన చేసి విషయం కనుక్కున్నాడు. 777 గాడ్స్ అమేజింగ్ సీల్ ఆన్ హిస్ బుక్ అని ఒక బుక్ పబ్లిష్ చేసి, అంత పెద్ద వాల్యూమినస్ బుక్. అమెరికాలో ఒక్కడు కూడా అసలు ఆ బుక్ ఉందనే తెలియదు. నేను అమెరికాకి వెళ్ళి మొత్తం అన్ని రాష్ట్రాలు ఫోన్లు చేసి వెతికాను. అసలు ఆ బుక్ ఉందనే మాకు తెలియదండి అంటున్నారు పెద్ద పెద్ద బైబిల్ కాలేజీల ప్రొఫెసర్లు అందరూ. అంత అందంగా ఏడిచింది మీ పరిశోధన అని చెప్పారు.
సిగ్గేయడం లేదు. ఇండియా నుంచి నేను వచ్చి అడిగాను ఈ బుక్ అని, మీరు లేదంటారేమిటి అంటే అంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉందా అంటున్నాడు అక్కడున్నవాడు. వ్యాకరణ శాస్త్రములో కూడా క్రీస్తును గూర్చిన సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్న బిరుదులన్నీ ఉన్నాయి చూసారా. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్, ఇంకా ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడు, దేవుని వాక్యం, యెహోవా బాహు. ఆయనకున్నటువంటి బిరుదులన్నీ కూడా డివైడెడ్ బై 9, అన్ని 9తో కొట్టుడుపోతాయి. సైతానుకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా 13తో కొట్టుడుపోతాయి. ఆది మహాఘట సర్పము, సాతాను, డ్రాగన్, ఇవన్నీ ఉన్నాయి కదా, మృగము, అపవాది, ఏమండి, ఇవన్నీ 13 అనే సంఖ్యతో కొట్టుడుపోతాయి. సైతాను గారి సంఖ్య 13, దేవుని సంఖ్య 3, పరిపూర్ణత త్రిత్వం యొక్క సంఖ్య, పరిపూర్ణత సంఖ్య 7. ఇవన్నీ కనుక్కున్నాక డాక్టర్ ఇవాన్ పానిన్స్ అంతర్జాతీయంగా ఒక సవాలు చేశారు. ఏమిటంటే, ఏదైనా మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, ఆదికాండం కానీ మొదటి 14 వచనాలు, ఇందులో ఈ విధంగా ఒక నెరేటివ్ చెబుతున్నాడు, కథ చెప్పుకొస్తున్నాడు. ఇలా జరిగింది, ఇలా జరిగిందని కథ మాత్రం అర్థవంతంగా ఉంది. కానీ సంఖ్యా విలువలు చూస్తే 7 అనే ముద్ర కనిపిస్తుంది. అలాగా మీరెవరైనా ఒక కథ రాయండి. మామూలుగా కథ ఉండాలి. ఫలానా ఊళ్ళో ఒకడున్నాడు, వాడి పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఇలాగ గందరగోళం అయింది, విడిపోయారు, మళ్ళీ కలుసుకున్నారు, తన్నుకున్నారు, ఇవన్నీ ఏదో కథ, మీకు ఇష్టం వచ్చిన కథ చెప్పండి. దానికి ఒక సంఖ్యా విలువ పెట్టుకోండి. మీరు 8, 3, 4. బైబిల్ను దేవుడు రాసిన స్టైల్ ప్రకారం మీరు వేరే ఒక బుక్ ఏదన్నా ఒక 14 వచనాలు రాయండి, చిన్న పారాగ్రాఫ్. ప్రపంచ మేధావులందరికీ సవాల్, వ్రాయగలరా? ఆ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆయన, ఇవాన్ పానిన్స్ గారు. ప్రపంచములోని హెబ్రీ గ్రీకు భాషావేత్తలు 350 మంది కథకులు వచ్చారు. అందరూ అమెరికాలో సమావేశమై 15 రోజుల పాటు మల్లగుల్లాలు, కుస్తీలు బట్టి 15 రోజులు అయ్యాక ప్రకటించారు. అటువంటి ఒక పారాగ్రాఫ్ మేము రాయాలంటే సంఖ్యా విలువలు మేము అరేంజ్ చేసుకుంటుంటేనేమో భావము చెడిపోతుంది, అర్థం చెడిపోతుంది. అర్థం ప్రకారం పదాలు పొందిక చేస్తే నంబర్ అరేంజ్మెంట్, న్యూమరిక్ అరేంజ్మెంట్ పోతుంది. సంఖ్యలు కాపాడుకుంటే భావం నాశనం అవుతుంది, భావం కాపాడుకుంటే సంఖ్యలు నాశనం అవుతున్నాయి. ఈ లెక్కన మేము కుస్తీలు బట్టి ఒక పారాగ్రాఫ్ రాయాలంటే మాకు 350 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. ఒక్క 14 వచనాలు రాయడానికి ప్రపంచ మేధావులకి 350 ఏళ్ళు అవుద్ది. అప్పటికైనా గ్యారంటీగా మేము రాయగలమని చెప్పలేమన్నారట. మరి 66 గ్రంథాల ఈ అద్భుత గ్రంథమును పర్ఫెక్ట్ న్యూమరిక్ అరేంజ్మెంట్ రాసిన వాడు మనిషి అయి ఉంటాడా? అందుకే దీన్ని మేము దేవుని వాక్యం అని చెబుతున్నాం. ఈ బైబిల్తో ఎవరిని పోల్చకండి, దేన్ని పోల్చకండి. ఇతర గ్రంథములు ఉండవచ్చు, వాటిని కూడా మేము గౌరవిస్తాం, ఘనపరుస్తాం, చదువుతాం, పరిశోధిస్తాం. వాటి మీద మాకు అభిమానం ఎందుకంటే మా యేసును గూర్చి ఆ గ్రంథాలు చెబుతున్నాయి గనక వాటిని గౌరవిస్తున్నాం. అంత మాత్రాన ఆ గ్రంథములలో వేటిని కూడా, దేన్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథముతో మేము సమానముగా ఎంచం. ఇది ప్రపంచ సాహిత్యమునకే తలమానికం. సకల మత సమ్మేళనం ఒకసారి జరిగింది. క్రైస్తవ సువార్తికుడు ఒకవైపు ఉన్నాడు, మిగిలిన మతాలందరూ ఒకవైపు ఉన్నారు. వాళ్ళు బైబిల్ అట్టడుగున పెట్టి పైన మత గ్రంథాలు పెట్టారు. ఈ సేవకుడిని అడిగారట, నీకేమనిపించుచున్నది? అడుగున పెట్టాం మీ గ్రంథమును, అన్నిటికంటే అట్టడుగున పెట్టాం, ఇప్పుడు ఏమంటావు? ఆహా, ఇంత అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్ అయ్యేగారు, ఇంత అద్భుతంగా ఇంత జ్ఞానంతో పెట్టారండి మీరు, నేను చాలా సంతోషించుచున్నాను. ఎందుకురా సంతోషించడం? నీకు ఒళ్ళు మండాలని పెట్టాం అందరికీ, అన్నిటికీ అట్టడుగున సంతోషిస్తానేమిటి? ఎందుకు సంతోషించడం అంటే మీరు దాన్ని అమర్చిన విధానము చూస్తే
అది అన్ని మత గ్రంథములకి ఇది పునాదిగా కనబడుచున్నది అన్నాడు. ఒళ్ళు మండింది. ఇలాగంటున్నాడు కదా అని తీసి పైన పెట్టారు. ఆహా, అన్నిటికీ ఇది మకుటాయమానముగా శోభిల్లుచున్నది. అటు ఇటు కాకుండా సెంటర్లో పెట్టారట. ఆహా, ఎంత బాగున్నది! ప్రపంచములోని వేదాంతమునకంతటికి, తత్వశాస్త్రమునకంతటికి ఇది కేంద్ర స్థానముందు ఉన్నట్లుగా భాషిల్లుచున్నదన్న. ఎక్కడ పెట్టినా బైబిల్ యొక్క ప్రత్యేకత బైబిల్దేనండి. దాన్ని ఎవడు కాదనలేడు, తక్కువ చేయలేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే బైబిల్ని ఎవడైనా ఏమైనా అంటే మేము పట్టించుకోము. అంటే ఇలాంటి వాడికి కూడా అర్థమైతే ఇక దాని గొప్పతనం ఏముంది అనుకుంటాం. ఎన్నాళ్ళకైనా ఇది ప్రపంచమునకు పతాక స్థాయిలో, శిఖరాగ్ర స్థాయిలో ప్రకాశించే గ్రంథం. దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, యేసును గూర్చి ఇన్ని నిరూపణలు ఉన్నాయి కదా, ఇంకా ఎన్ని చెప్పమంటారు? ఎన్నైనా చెప్తారు. జీవశాస్త్రములో, రసాయన శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో యేసే దేవుడు అనడానికి రుజువులు ఉన్నవి. ఈ భూమి పరిభ్రమణములు ఆలోచించి లెక్కగట్టి ఈ భూమి యొక్క వయసు నిర్ణయిద్దాం అని ఒకసారి శాస్త్రజ్ఞులు లెక్క కడుతున్నారట. ఎన్ని పరిభ్రమణములు ఉండాలి ఇంత కాల పరిమితికి, ఎన్ని దినములు కావాలి, ఆ లెక్కన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కావాలి క్యాలెండర్లో అని లెక్కలు పెడుతుంటే ఒక రోజు మిస్ అయిపోతుందంట. 12 గంటలు తక్కువ వస్తుంది లెక్క. 12 గంటలు లెక్క తక్కువ వస్తోంది. అదేంటి, ఇంత కాలపు నిడివికి ఇన్ని రోజులు ఉండాలి కదా, 12 గంటలు తక్కువ వస్తుంది ఏమిటి? అప్పుడు ఆ సైంటిస్టులలో ఒక క్రైస్తవుడు ఉన్నాడట, క్రిస్టియన్ సైంటిస్ట్. ఆయన అన్నాడు, బైబిల్లో దీనికి జవాబు ఉన్నది. యెహోషువ కాలములో సూర్యాస్తమయమును ఒక దినమెల్లా ఆపారు. సూర్యుడా నీవు నిలువుము, చంద్రుడా నీవు ఆగు. చంద్రోదయం కాకూడదు, సూర్యాస్తమయం కాకూడదని రోజంతా ఆపారు. తర్వాత హిజ్కియా కాలములో నీడ 10 మెట్లు వెనుకకు నడిచింది. సూర్యుడు ఇలా ఉదయించిన వాడు మళ్ళీ ఇలా అయిపోయిందన్నమాట. ఆ లెక్క ఈ లెక్క కలిపితే 24 గంటలైంది. అప్పుడు ఖగోళ పరిభ్రమణము యొక్క లెక్క సంపూర్ణమైంది. ఎన్ని చెప్పమంటారు ఇలాగా? ఏ శాస్త్రం అన్నా చదువు, బైబిలే సత్యము, యేసే సత్యమని నిరూపణలు ఉన్నాయి. ఇన్ని నిరూపణలు ఉన్న తర్వాత ఒకడు యేసుని నేను నమ్మను అన్నాడు అనుకోండి, అతడు న్యాయముగా మాట్లాడుటలేదు. నా అంశం మీరు గమనించారా? ప్రపంచములో సువార్త ఎందుకు ప్రకటింపజేస్తున్నాడంటే, మనుషులలో న్యాయవంతులు ఎవరు? న్యాయముగా ఆలోచించి అందుబాటులో ఉన్న రుజువుల మీద ఆధారపడి సత్యమును గ్రహించగల యథార్థవంతులు ఎవరు? పరీక్షించడానికి. నువ్వేదో నేను యేసుని నమ్మలేదురే, వాడు ఎన్ని రకరకాలుగా చెప్పినా నేను మాత్రం విజయవంతంగా నా హృదయాన్ని మూసుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, సత్యాన్ని చూడలేదు, రక్షింపబడకుండా నేను సక్సెస్ఫుల్గా ఉండిపోయాను ఇలాగే అని నువ్వేదో మురిసిపోదు ఆయన. వాడు 3 సంవత్సరాల కూటాలు పెట్టాడు, అయినా మనం ఇంకా మారలే. నన్ను మార్చడం నీ తండ్రి తాతల తరం కాదురా. ఈ కట్టే ఇలా రాలిపోవాల్సిందే. ఏం కనుక్కున్నావు నేనంటే ఇట్లాంటి కూటాలకు మారేవాడిని కాదు. ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయినా అడ్డు విరిగితే తప్ప మామూలు కూటాలకి ఇట్లాంటి కూటాలకి మారేవాడిని కాదు. ఏదో 4 శాస్త్రాలు చెప్పి పెద్ద నువ్వు మాట్లాడగానే 4 బల్బులు కట్టి ఏదో పెట్టగానే అయిపోయిందంట మారుతాను అనుకున్నావా అని నువ్వు విర్రవీగొచ్చు సోదరుడా. కానీ దేవుడు అంటున్నాడు, రే బాబు, సువార్త ప్రకటన ద్వారా నీ హృదయంలో న్యాయం ఎంత ఉన్నదో నేను తూకము వేసి తిని నీవు తక్కువ కనబడుతుంది. నీకు న్యాయం లేదు. యేసును తృణీకరించేవాడు అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఒక స్నేహితుడు నన్ను అన్నాడు, ఏం బైబిల్ రా మీ బైబిల్,
నా ఫ్రెండ్ అరే తురే అనుకునేవాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్. ఏం బైబిల్ రా మీ బైబిలు, అంత అన్సైంటిఫిక్, శాస్త్ర విరోధం. కన్యకకు కొడుకు ఎట్లా పుడతారా? ఆడపిల్ల ఉంది, అసలు పురుష ప్రమేయమే, పురుష స్పర్శే లేదు. ఎలా ఆమెకు గర్భం వస్తుంది? అసలు సైన్స్ ఒప్పుకుంటుందా నీ యేసు పుట్టుక? అసలు ఎవడో తెలియదని చెప్పండి, అంతేకాదు అసలు పురుషుడు ముట్టుకోకుండా ఆమె కడుపు వచ్చిందంటే ఎలా నమ్మాలి? ఆమె సైంటిఫిక్ రిలీజియన్ అన్నాడు నాతో. నేనన్నా ఒరే మంచిదే, మరి పురుషుడు స్పర్శ లేకుండా, పురుషుడు స్పృశించకుండా ఆడపిల్లకు గర్భం రావడం అనేది సైన్స్ ఒప్పుకోదు, రైటే. మరి చెవులోంచి ఒకటి పుట్టడానికి సైన్స్ ఎలా ఒప్పుకుంటుందిరా? ఒకటి చెవులోంచి పుట్టాడు అన్నప్పుడు నువ్వు ఎట్లా నోరు మూసుకొని అన్నావు? మరి ఏకంగా ఒకరినైతే మగోడే కన్నాడు. దానికి లోపల గర్భసంచి ఉందా? లోపల ఏం తిని బతికాడు? ఎలా నవమాసాల లోపల పిండం ఎదిగింది? ఏమైతే కనీసం కన్నెపిల్ల అయినా పురుషుడు ముట్టకపోయినా ఒక గర్భంలో పిండం ఎదగడానికి 9 నెలలు ఎదగడానికి గర్భసంచి అయితే ఉందిగా. ఆ గర్భసంచిలో బాబు ఎదిగాడంటే నమ్మలేకపోతున్నా. మరి మగోడి కడుపులో పేగుల్లో ఎక్కడ వాడు ఏదో పొద్దున పూట బయటికి ఎట్లా రాలేదు? అసలు గర్భసంచిలో లేడు, మామూలు పేగులు, పెద్ద పేగులో ఉండుంటాడు. పొద్దున చెంబు తీసుకొని పోయినప్పుడు బయట ఎందుకు రాలేదు వాడు? అసలు వాడు ఎలా ఏం తిని బ్రతికా? లోపల తల్లి గర్భసంచిలో ఉంటే తల్లి జీర్ణకోశమునకు ఆ మాయకు సంచికి వీడి నాభికి ఒక బొడ్డు పేగు ఉంటుంది, అందులో నుంచి ఆహారం సరఫరా అవుతుంది. పురుషుడు కన్నప్పుడేమో, పురుషుడు కన్నాడని చెప్పినప్పుడేమో నోరు మూసుకుని నమ్మావు. చెవులోంచి ఒకడు పుట్టాడంటేనేమో నోరు మూసుకుని నమ్మావు. ఇప్పుడు యేసు కన్యకు జన్మించాడంటే అన్సైంటిఫిక్ అంటున్నాడు. పెద్ద సైన్స్ అంతా పట్టించుకుని ఏడ్చినట్టు. యేసును తృణీకరించే ప్రతివాడి వాదన ఇంతే అన్యాయంగా ఉంటుంది. ఇంతే అన్యాయం అండి. నేను ప్రపంచమునే సవాల్ చేస్తున్న ఒకరిని కాదు, అయిపోయింది. ఇంకా చదువుదామంటే పుస్తకాలు లేవు లోకంలో, అన్ని పుస్తకాలు చదివారు లేవు. బౌద్ధం అయిపోయింది, జైనం అయిపోయింది, పారసీక మతం అయిపోయింది, క్రిస్టియానిటీ బోల్డ్సాలు చదివారు, హైందవం అయిపోయింది, ఇస్లాం అయిపోయింది. ఇంకా కొత్త మతాలు ఉంటే పట్టుకురండయ్యా చదువుతానంటే లేవు సార్, ఇక పై గ్రహాల్లో ఉన్నాయేమో పట్టుకొస్తాం అని వెతుకుతున్నాం. ఈ భూమి మీద అయితే లేవు. ఆమె సబ్ కుచ్ మాలూమ్ హై. ఏ మతంలో ఏమున్నదో నేను అన్ని చదివి చెబుతున్నా. యేసు మాత్రమే సత్యము అని నమ్మడానికి కావలసినన్ని ఆధారాలు ఉన్నాయి. నిజంగా రుజువులు నమ్మేవాడివైతే, ఆధారములు కోరేవాడివైతే, న్యాయముగా ఆలోచించేవాడివైతే యేసును అంగీకరించకుండా నీవు ఉండలేవు. దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు. నువ్వు పరీక్షలో ఓడిపోతున్నావు. ఇన్ని సువార్త కూటాలు పెట్టినా నేను మారలేదని విర్రవీగుతున్నావా సోదరుడా? దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు ఓడిపోయావు. మోక్షములకు అనర్హుడిగా నిన్ను నీవే బయలుపరుచుకున్నావు. నిన్ను నీవే పరలోకమునకు అపాత్రుడిగా కనబరుచుకుంటున్నావు. యేసును అంగీకరించిన నాడు దేవుడు అంటాడు, నా కుమారుడా, నీలో న్యాయం ఎంత ఉన్నదో నేను పరీక్షించి తిని ఇన్ని రుజువులు చూచి నీవు అంగీకరించావు కదా, నీవు న్యాయవంతుడవని నాకు ఇప్పుడు కనబడి. రక్షణ పొందని వారిని సువార్త ప్రకటన ద్వారా దేవుడు పరీక్షించుచున్నాడు. అయితే రక్షింపబడిన వారిని కూడా పరీక్షిస్తున్నాడు. వాస్తవానికి ఆ నిర్గమాకాండము 15వ అధ్యాయములోని ఆ పరీక్ష అనేది రక్షింపబడిన వారికే కానీ రక్షింపబడని వారిని కూర్చున్నది కాదు. నిర్గమాకాండం ప్రధానంగా దాని యొక్క ప్రైమరీ అప్లికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రిడీమ్డ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని చేత విమోచింపబడిన వారికి దేవుడు పరీక్ష పెట్టాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయము 25. అక్కడ ఆయన వారిని పరీక్షించి, అక్కడ ఎక్కడ మారాలో
వీరు ఐగుప్తులో 430 ఏండ్లు బ్రతికినప్పుడు దేవుడు వారిని అక్కడ పరీక్షించలేదు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన నాడు దేవుడు వారిని పరీక్షించలేదు. ఎర్ర సముద్రమును దాటక ముందు దేవుడు పరీక్షించలేదు. ఎర్ర సముద్రములో ఉన్నప్పుడు పరీక్షించలేదు. గట్టెక్కగానే పరీక్షించలేదు. మారాకు వచ్చినప్పుడు దేవుడు పరీక్షించలేదు. మారాలో కొంత సమయం ఉన్నారు. దేవుని అద్భుత శక్తిని చూశారు. ఐగుప్తు నుండి పస్కా గొర్రెపిల్ల రక్తము చేత విడిపించబడి అడవిలో కొంతకాలము దూరము నడిచి ఎర్ర సముద్రమును దాటి అరణ్య భూమి మీద అడుగుపెట్టి మరికొంత దూరము నడిచి మారా అనే ఒక స్థలానికి వచ్చారు. అక్కడ దాహం వేసింది. నీళ్లు నోట్లో పోసుకొని చూశారు. నీళ్లు కటిక చేదున్నాయి. వాళ్ళు ఏడ్చారు. ఇదేమిటండి, మమ్మల్ని ఏదో పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తామన్నారు. పాలు తేనెలు లేకపోతే పోరండి, పాలు తేనెల మాట దేవుడు మంచినీళ్ళు లేని దేశానికి తెచ్చారు. ఏంటండి, తాగుదేమంటే నీళ్లు లేవు, పాలు లేకపోయినాయి, మంచినీళ్ళన్నా ఉండొద్దా మాకు? లేక నీళ్లు దొరికినాయి, కటికిచ్చేది ఎవరు తాగుతారు ఈ నీళ్లు? భయంకరమైన శ్రమ, కరువు, అన్నం లేని కరువు భరించొచ్చేమో, నీళ్లు తాగడానికి నీళ్లు లేని కరువు భరించదు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు ఒక చెట్టును చూపారు. ఆ చెట్టు అందులో వేయగానే నీళ్లు మధురములాయను. అనగా రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి, న్యాయముగా ఆలోచించి యేసును తమ స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తికి అతడు నీళ్లలో బాప్తిస్మము పొందగానే ఎర్ర సముద్రమును దాటగానే, ఎర్ర సముద్రం అనేది బాప్తిస్మానికి సూచన, ఎర్ర సముద్రము దాటగానే అతనికి మొట్టమొదటి దేవుడు ఒక పాఠం నేర్పుతాడు. నీ జీవిత యాత్రలో అప్పుడప్పుడు చేదైన స్థలములు నీకు తారసిల్లుతాయి. చేదైన అనుభవాలు నీకు తటస్థపడతాయి. సమస్యలు, విషాదము, వెలివేత, మానసిక వేదన, శారీరక శ్రమ, ఆర్థిక ఇబ్బందులు, సమాజంలో తృణీకారం, ఎన్నో రకాలుగా నీకు చేదైన అనుభవాలు ఎదురవుతాయి. రక్షింపబడిన వాని బ్రతుకు ఎప్పుడు మధురంగానే సాగదు. అప్పుడప్పుడు చేదైన స్థలములలోనికి వెళతావు. అయితే నీవు దేవునిపై ఆధారపడగలిగితే, దేవుని నమ్మగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని యొక్క ఆలోచన వినగలిగితే, దేవుడు చెప్పిన పని నీవు చేయగలిగితే నీ బ్రతుకులోని చేదు మధురంగా మారిపోతుంది. You can very much turn your bitterness into a sweet experience, a glorious, joyous experience. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేని, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేని, నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము, నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో, నిత్య నివాసములేదిలలో నా నేత్రాలు కానను పై నిల్పుడి. కొంతమంది లేనిపోరు బోడి పెత్తనాలు చేస్తుంటారండి. భక్తులు రాసిన పాటలు అట్లాగే ఉంచాలి. కొన్ని పాఠ పుస్తకాలు చూశాను, నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు శ్రీయేసుపై నిలుపుడని ప్రింట్ చేసుకున్నాను. ఎవరేమన్నాడు ఆ దిద్దుబాటు? నేను భక్తుడు ముందు రాసినప్పుడు బీజే పాల్ గారు దైవజనులు ఆ పాట రాసినప్పుడు
నేత్రాలు కానానుపై నిలుపుడి అని రాయబడి ఉంది. అరణ్య యాత్రలో ఒక అనుభవం, కనాను మీద దృష్టి సారించుట. మోషే పిస్గా కొండ మీదకెక్కి కనానంతా సర్వే చేశాడు. దేవుని బిడలారా, నేత్రాలు కనానుపై ఉంచాలి. ఎందుకంటే అబ్రహాము వలె దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచు. అది అక్కడ నేర్చిన పాట. భక్తుడు ఆత్మాభిషేకంలో ఒకటి రాస్తే ఈయనకు అర్థం కాదు. వీడికి అసలు అనుభవం ఉండి ఏడిస్తేగా తెలియక ఈయన నచ్చిన మాట రాసుకుంటాడు. చాలా తప్పు. అలా భక్తుల పాటలకు మీరు సొంత దిద్దుబాటు చేసుకోవద్దు. అంత దుర్వగా ఉంటే సొంత పాట రాసుకోండి, కొత్త పాట రాసుకోండి, కొత్త ట్యూన్ కట్టుకోండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళుచున్న వారు నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠమేమిటనగా, బ్రతుకులో ఎదురయ్యే ప్రతి చేదును మధురముగా మార్చగలిగిన వాడు మన రక్షకుడైన యేసునాథుడు. జీవితంలో చేదు సంఘటనలు జరగవు అని నమ్మకము లేదు, కానీ ప్రతి చేదును ఆయన మధురముగా మారుస్తాడు. అంగలార్పును మార్చి ఆనంద వస్త్రమును ధరింపజేస్తాడు, స్తుతి వస్త్రమును ధరింపజేస్తాడు. నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడు. ఏ స్థలములో నీవు వెలివేయబడ్డావో ఆ స్థలములో నీవు సన్మానాలు పొందుతావు. ఎవరి చేత నీవు గోతులో పడద్రోయబడ్డావో వారే వచ్చి నీ పాదముల మీద సాష్టాంగపడతారు. యోసేపును అన్నలు గోతులో పడద్రోశారు, వాళ్ళే వచ్చి యోసేపు కాళ్ళ మీద సాష్టాంగపడ్డారు. నీ అవమానమును దేవుడు ఘనతగా మారుస్తాడు. నీ వ్యాధిని దేవుడు తొలగించి నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తాడు. ఎనీ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ బై ప్రేయర్. దట్ ఇస్ ద లెసన్ ఆఫ్ మారా. మారా యొక్క పాఠం ఏంటంటే, ఏ సమస్యనైనా ప్రార్థన ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. ఇట్ ఇస్ పాసిబుల్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఏది అసాధ్యం కాదు. ఈ పాఠము మారాలో నేర్పి దేవుడు తన శక్తిని చూపాడు. చూపిన తర్వాత అప్పుడు పరీక్షించాడు. ఇంతసేపు ఏం చెప్పా నేను? సువార్త ప్రకటన ద్వారా మనుషులలో న్యాయం ఎంత ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. అక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు, కొందరు మాత్రం పాస్ అవుతున్నారు. న్యాయముగా ఆలోచించి యేసును తమ స్వరక్షకునిగా అంగీకరించి గొర్రె పిల్ల వంటి యేసు రక్తము ద్వారా, యేసునాథుని శిలువ యజ్ఞము ద్వారా రక్షణ పొంది ఫరో రాజు దాస్యం అంటే సాతాను యొక్క దాస్యము నుండి యేసు రక్తము ద్వారా కొందరు న్యాయముగా ఆలోచించగలిగిన వారు విడుదల పొందుతున్నారు. విడుదల పొంది బాప్తిస్మం పొంది బయటికి రాగానే కొంత దేవుడు తన శక్తిని ప్రభావాన్ని వాళ్ళకు చూపించడానికి కొన్ని సమస్యలు తీసుకొస్తాడు, వాటిని పరిష్కరిస్తాడు. నన్ను నమ్మండి, నాపై ఆధారపడండి, ప్రార్థన చేయండి, ఏ సమస్యనైనా నా దగ్గర తీసుకుని రండి అని దేవుడు వారిని ప్రోత్సహించిన తర్వాత అప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది, అసలు కథ మొదలవుతుంది. ప్రియులారా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఐఎమ్ నౌ స్పీకింగ్ టు ద సేవ్డ్ పీపుల్, టు ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఐఎమ్ నౌ స్పీకింగ్. ఇంతసేపు సంఘమునకు వెలుపల వారితో మాట్లాడే, ఇప్పుడు సంఘము లోపల వారితో మాట్లాడుతున్నాను. నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షించే దేవుడు అండి. నీకెదురయ్యే సమస్యల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. 105వ కీర్తనలోనికి ఒకసారి చూడండి దయచేసి. 105వ కీర్తన 17వ వచనం నుండి చూడండి. యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. యోసేపును యెహోవా వాక్కు పరిశోధించుచుండెను. అతని యజమానుని భార్య అతన్ని పాపము చేద్దాము రమ్మని పిలిచింది. పోతీఫరు యొక్క భార్య, ఆమె బహుశా అందగత్తె అయి ఉండవచ్చు, నాకు తెలియదు. కానీ అవునో కాదో గాని యోసేపు మీద అధికారము కలిగినటువంటి స్త్రీ.
ఆమె తలుచుకుంటే యోసేపును చంపించగలదు, నిందపాలు చేయగలదు, ఉద్యోగం నుండి అతన్ని తీసివేయగలదు, చెరసాలలో వేయించగలదు, ఆఖరికి చంపించగలదు. ఆమె అతనికి ఏ హానైనా చేయగలదు. తలచుకుంటే యోసేపును సుఖపెట్టగలదు, ధనధాన్యములు ఇవ్వగలదు, ఘనపరచగలదు. ఆమె మాట వింటే యోసేపుకి ఎంతైనా లోక సంబంధమైన సుఖము, ధనము కలుగుతుంది. ఆమె మాట వినకపోతే పగబట్టిన పాములాగా ఆమె కాటు వేస్తే యోసేపు జీవితమే నాశనం అయిపోయే అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితిలో ఆ అమ్మ పిలిచింది, రా పాపం చేద్దాం. అనుదినము ఒక్కసారి కాదు, ప్రతిరోజు పిలుస్తూ వచ్చింది. ఇకనైనా మాట వింటాడేమో, ఇకనైనా ఒకసారి బలాత్కరించింది కూడా. తన పై వస్త్రమును వదిలేసి యోసేపు పారిపోయాడు. ఈ సిచ్యువేషన్ యోసేపుకి ఎందుకు వచ్చింది తెలుసా? పరిశుద్ధంగా జీవించాలనే తీర్మానం యోసేపు హృదయంలో ఏ పాటి బలంగా ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. God was testing Joseph's commitment to live a holy life. అనుకున్నాడు చాలాసార్లు, నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. Yes, you are saying it with your lips. But how far are you committed really for a holy life? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అంటున్నావురా నాయన, నాకు వినబడుతుంది. కానీ నీ గుండె లోతులలో, నీ హృదయపు లోతులలో ఆ తీర్మానం ఏ పాటి బలంగా ఉంది? కొట్టి పెదవుల ప్రార్థనేనా, లేక హృదయాంతర్భాగములో కాస్త ఛాన్స్ వస్తే బాగుండు, కొంచెం పాపాన్ని ఎంజాయ్ చేద్దును కదా అనే దుర్మార్గపు ఆలోచన ఉన్నదా? ఇంకెవరి మీదనో నింద మోపగలిగే అవకాశం ఉంటే, నేరం నాది కాదు, ఆమె చేయబట్టి చేశాను అని గల అవకాశం ఉంటే, ఇతడు పాపం చేయకుండా ఉంటాడా? ఆ పరిస్థితిలో యోసేపు పాపం చేయొచ్చు, నాదేమి తప్పు లేదని వాదించవచ్చు. ఆమె యజమానురాలండి, నేనేం చేయను, ఆమె చెప్పింది నేను చేశాను, నా తప్పు కాదు అనొచ్చు. అసలు అప్పట్లో వ్యభిచరించకూడదు బోధకులు, ఉపదేశకులు లేరు కదా, ఏమీ లేదు. యోసేపు తన పరిశుద్ధత ఎలా కాపాడుకున్నాడు? హెచ్చరించడానికి సంఘ కాపరులు లేరు, ఉపదేశకులు లేరు, ప్రవక్తలు లేరు, అన్యుల దేశం అది. తల్లిదండ్రులు కూడా దగ్గరలో లేరు. కొడుకు పాపం చేస్తున్నాడేమోనని చెక్ చేయగలిగి యోసేపు తన పరిశుద్ధత ఎలా కాపాడుకున్నాడు? హెచ్చరించడానికి సంఘ కాపరులు లేరు, ఉపదేశకులు లేరు, ప్రవక్తలు లేరు, అన్యుల దేశం అది. తల్లిదండ్రులు కూడా దగ్గరలో లేరు. కొడుకు పాపం చేస్తున్నాడేమోనని చెక్ చేయగలిగి అతన్ని జాగ్రత్తగా కాపాడడానికి, హెచ్చరిక చేయడానికి అమ్మా నాన్న కూడా దగ్గర లేరు, ఎక్కడో పరదేశంలో ఉన్నాడు. పాపం చేసిన ఎవరికి తెలియదు, గుట్టుగా పాపం చేయొచ్చు. పాపము చేయడానికి అన్ని అనుకూల పరిస్థితులు, ఏకాంతం ఉంది, రహస్యం ఉంది, ఎవరికి తెలీదు, పరువు పోదు. అయినా పారిపోయాడు. ఈనాడు మనకు 66 గ్రంథాల లేఖనం ఉంది. హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ప్రతి ఆదివారము వాక్యము బోధించి హెచ్చరిక చేసే దైవజనులున్నారు. వాక్యములోని ఆజ్ఞలు మనకు తెలుసు, జ్ఞానం ఉంది, లేఖన జ్ఞానం ఉంది. అయినా ఎందరో క్రైస్తవ యువతి యువకులు తమ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు. పైకి ప్రైజ్లాడు, వందనాలు, సంతలో బైబిల్ బాగానే ఉంది, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఈస్టర్ అన్ని బాగానే ఉన్నాయి. వస్త్రాలు, వేషధారణ, భక్తి, నోట్లో పాటలు, మాటలు బాగున్నాయి. దాని పరిశుద్ధత నిలుపుకోలేకపోతున్నారు. దొరికే ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని పాపం చేస్తున్నారు.
కొంచెం ఛాన్స్ రాగానే పాపం, కొంచెం శోధన రాగానే పాపం, మళ్ళీ ఎవడి మీద నింద తోసారు, వాళ్ళు చేయబట్టేశారు, వీళ్ళు చేయబట్టి ఏమిటది, వాళ్ళు చేయబట్టేయడం ఏంటి? యోసేపు ఏమన్నాడు మరి, నీకు నేనే అలాగంటే. దేవుడు నిజముగా నీవు పరిశుద్ధత పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో నిన్ను పరీక్షించుచున్నాడు. ఎన్నోసార్లు నీవు ఆ పరీక్షలో ఓడిపోయావు. యూ కుడ్ నాట్ సేఫ్ గాడ్ యువర్ హోలీనెస్. అంతేకాదు, మరొక సందర్భంలో దేవుడు మరొక భక్తుని పరీక్షించాడు. అబ్రాహామును ఆదికాండం 22వ అధ్యాయములో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. God tested not only Joseph, but he had tested Abraham, his chosen servant, his closest friend. నా స్నేహితుడు అని అబ్రహామును గురించి అన్నాడు. స్నేహితుడు, ఒక మనుషుడు తన స్నేహితునికి ఏది దాచడు, అలాగే దేవుడు అన్నాడు, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదన్నాడు. దాచను అన్నాడు 18వ అధ్యాయంలోనే. కానీ తర్వాత 4 అధ్యాయాలు దాటాక 22వ అధ్యాయంలోకి వచ్చి అంటాడు, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఏమని పరిశోధించాడు? ఎలా పరిశోధించాడు? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుని ఇస్సాకును నాకు బలిగా, దహన బలిగా అర్పించుము. అబ్రహాము తన కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా, లేక దేవుని కంటే ఎక్కువగా తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా? అది ఒక పరీక్ష. అబ్రహాము యొక్క విధేయతకు పరీక్ష. God was testing Abraham's obedience. దేవుడు తండ్రి ఇంటిని వదిలి స్వజనమును వదిలి రమ్మంటే వచ్చేసాడు అబ్రహాం. దేవుడు చెప్పాడు, నీ స్వజనమును, తండ్రి ఇంటిని, బంధువర్గమును, నీ దేశమును విడిచిపెట్టి వచ్చేసాడు. ఎన్నోసార్లు దేవునికి అబ్రహాము లోబడ్డాడు. దేవునికి చాలాసార్లు లోబడ్డాడు. కానీ ఇప్పుడు మాత్రం లోబడటం చాలా కష్టమైపోయింది. 25 సంవత్సరాలు ఎదురు చూసి కన్న కుమారుడు ఇప్పటికే 100 ఏళ్ల ప్రాయం దాటింది. 100 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు. ఆ పైన మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఇస్సాకు నడుస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, బాలుడు అంత అయ్యాడు. ఏమండి, మరలా ఇప్పుడు శారమ్మ గర్భము దాచి ఇంకో కొడుకును కంటుందనే ఆశ లేదు. లేక కలిగిన కుమారుణ్ణి నా చేతులతోనే ఎలా చంపను? వాడేం జంతువు కాదు కదా, ఎలకని చంపినట్టు, కోడిని చంపినట్టు కాదుగా. నా కొడుకు, నా కుమారుడు, నా రక్తం, నా ప్రాణం ఎలా చంపాలి? నేనైతే చంపగలనా? ఐ వెరీ మచ్ డౌట్. నేను చంపలేను. నేను అనుకుంటా, స్ట్రైట్ అవే ఐ వుడ్ సే నో లార్డ్, యూ జస్ట్ థింక్ ఇట్ ఓవర్ వన్స్ అగైన్. ఇంకోసారి ఆలోచించిన ఆయన, నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు, రాంగ్ నంబర్ డైల్ చేసినట్టున్నావు. ప్రభువా, నేను కొడుకుని చంపడం ఏంటి? ఇది మంచిది కాదు, నీకు తలంపు ఎవడిచ్చాడు అని, ఈ ప్రేరేపణ సరైనది కాదు. అబ్బాయిని చంపడం ఏంటి? కావాలంటే 1000 గొర్రెలు తీసుకో. అబ్బాయిని చంపడం ఏంటి? నీకు పుట్టిన వాణి వల్ల లోకమును జీవిస్తానన్నావుగా. అయినా నేను సొంత కొడుకుని ఎట్లా చంపను ఆయన? ఇంకేమైనా అడుగు, నేను నా ప్రాణం తీసు, నా కొడుకును మాత్రం చంపదు అని దేవునితో నేనైతే స్ట్రైట్ అవే వాదించేవాడినేమో. ఐ నో మై వీక్నెస్, ఐఎమ్ నాట్ సచ్ ఎ గ్రేట్ సాల్వర్. నేనైతే నా కొడుకుని చంపలేనేమో ఆనాడు. ఇప్పుడు నాకు అబ్రహాము కథ తెలుసు కనుక ఇప్పుడు దేవుడు నా కొడుకుని ఇమ్మంటే నేను కూడా తప్పకుండా తీసుకెళ్ళి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడో తెలిసిపోయిందిగా. చంపమంటాడు కానీ తీరు అక్కడికి వెళ్ళాక ఖర్చు లేపగానే ఆగు ఓఫీరు, ఆ అబ్బాయిని ఏం అంటాడని నాకు తెలుసు. ఇప్పుడు నేను చేయగలను అన్నమాట. నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు అప్పగించంటే గబగబా మోరియా కొండ మీదకి వెళ్ళి రాళ్ళు కట్టి, బలిపీఠం కట్టి, వాడిని కాల్చేది కట్టేసి కూర్చొని వాడు అంటాడు, తండ్రి
దహన బలికి గొర్రె పిల్లేది అంటే ఊరుకో ఉత్తుగా ఏ భయపడకు, ఆయన వస్తాడులే మధ్యలో, డోంట్ వరీ. కాలు చేతులు కట్టేసి వాడిని పెట్టేసి కత్తి లేపి రాయేంటి ఇంకా అని అది చూస్తున్నాం. మనకు తెలుసు ఇప్పుడు సీన్ ఎలా ఉంటుంది. కానీ అప్పుడు అబ్రహాంకి ఏం తెలుసు? అబ్రహాము గ్యారెంటీగా చంపుతామని తీసుకెళ్ళాడు. ఏమనుకున్నాడు తెలుసా? దేవునికి లోబడతాను, చంపమంటే చంపుతాను, చంపి అప్పుడు అడుగుతా, ప్రభువా దీని ద్వారా లోకమును ఆశీర్వదిస్తానన్నావు, చంపమంటే చంపాను, వీడిని మళ్ళీ బ్రతికించి నాకు. దేవుడు మృతులను సజీవులుగా చేయగలడని అబ్రహాము నమ్మాడట. మృతులలో నుండి తన కొడుకును లేపడానికి దేవుడు శక్తిమంతుడను ఎంచి అబ్రహాము ఆ త్యాగం చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనము చూడండి. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దాట్ వాజ్ ద సీక్రెట్. అబ్రహాముకు తెలుసు అసలు వీడు చచ్చిపోతాడని అనుకున్నాడు. అసలు దేవుడు కాస్త ఆలస్యం చేస్తే పక్కమని మెడకాయగా తలసిగా అవతలు పడేది. దేవుడు టైంలో ఇంటర్వ్యూ అయ్యాడు, లేకపోతే అవి 2 ముక్కలు అయిపోయింది. అదేంటి అబ్రహాం అంత దూకుడుగాను, ఏంటి దేవుడు అనగానే చంపేయటమైనా కొడుకును, పిచ్చోళ్ళలాగా ఉన్నావయ్యా అంటే అబ్రహాం చెబుతాడు, పిచ్చోడా నువ్వురా పిచ్చోడు, నేను కాదు. దేవుడు చెప్పినప్పుడు చెయ్యనోడే పిచ్చోడు, చేసినోడే సరైనోడు, తెలివైనవాడు. దేవుడు చెప్పినప్పుడు చెయ్యాలి. కొడుకును చంపుతావా? అవును దేవుడు చెప్తే చంపుతా. సరే మరి సంతానం ఎలా? ఆకాశ నక్షత్రాల్లాగా అన్నాడు, ఆకాశ నక్షత్రముల వరకు సంతానములు ఇస్తానన్నాడు. ఉన్న ఒక్క నలుసును కూడా తీసుకుంటాడు. ఈయనేం దేవుడు అండి, ఇట్లాంటి ఎలా నువ్వు ఆరాధించగలుగుతున్నావు అంటే అబ్రహాం అంటాడు, పిచ్చోడా నీకు ప్రస్తుతము మాత్రమే కనబడుతుంది, విశ్వాస నేత్రాలతో నేను భవిష్యత్తును కూడా చూస్తున్నా. ఇవి 2 ముక్కలై తెగిపడ్డాడనే నీవు చూస్తున్నావు. నేనేమో ఈ 2 ముక్కలు మళ్ళీ అతుక్కోవటం, వాడు లేచి నాన్నాన్ని పరిగెత్తుకుని వచ్చి నన్ను కౌగలించుకోవడం, వీనికి మళ్ళీ కుమారులు కుమార్తెలు పుట్టడం, నా సంతానము లోకమంతా వ్యాపించి లోకమును జీవించడం, అంత దూరం నేను చూశాను. బై ఫెయిత్ ఏక కుమారునైనా నేను అర్పిస్తాను. దేవుడు అబ్రహాము యొక్క విధేయతను పరీక్షించను. అబ్రహాము ఆ పరీక్షలో గెలిచాను. నిన్ను కూడా చాలాసార్లు దేవుడు పరీక్షించాడు, నీ విధేయతను పరీక్షించాడు. కానీ విచారంతో చెబుతున్నాను, నువ్వు చాలాసార్లు ఓడిపోయావు. దేవుడు చెప్పిన పనులెన్నో నువ్వు చేయలేదు. దేవుడు వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళలేదు. దేవుడు ఇవ్వమన్నది నీవు ఇవ్వలేదు. దేవుడు అడిగినది నీవు దేవునికి ఇవ్వలేదు. ఎప్పుడు దేవునికి ఎదురు చెప్పడమే. యోబు అన్నాడు, ఆయన పెదవుల నుండి వచ్చిన నోటి మాటను నా స్వ అభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఉంచి. మనమంతా రివర్స్ కాదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. మనమేమో ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యం. రివర్స్. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని మాట వలన జీవించడు. బైబిల్లో ఉంది. మనమేమో మాటలు ఎవరికి కావాలి? రొట్టెలు పెట్టండి, కాస్త ముక్కలు కూడా పెట్టండి. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, ముక్క వలన జీవించడు. అది మనంతా రివర్స్. అట్లాగే ఇది కూడా. యోబు ఏమన్నాడు? నా స్వాభిప్రాయము కంటే దేవుని నోటి మాటను నేను ఎక్కువగా. మనం ఏం చెప్తామంటే దేవుని మాట కంటే నా స్వాభిప్రాయము నేను ఎక్కువగా. అంత తల్లకిందుల వ్యవహారం. మళ్ళీ మనం పరలోకం వెళ్తామండి.
పాట అదిరిపోయే పాట. పరలోకము నా దేశము ఏడిచావు పోరాటించేది. నీలాంటి పరలోకానికి వస్తే పరలోకం గుంటూరు కంటే అధ్వానంగా తయారవుతుంది, అక్కడే ఉండరా నాయన అంటారు. పరలోకం భూలోకం లాగా మళ్ళీ అధ్వాన్నం అయిపోతుంది ఇట్లాంటి వాళ్ళు పోతే. అక్కడికి వెళ్ళాల్సింది అబ్రహాములు, మోషేలు. అమ్మ బాబోయ్, ఆ వరసన మనం ఉన్నామా? అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. శుభ్రాముగమా చుట్టాలైన ఘనకాలికమా కేణి పొదువా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న గాడా. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము, దావీదు, మోషే, ఏలియా, పౌలు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడండి? ఆ మహాభక్తుల సరసన మనం ఎక్కడుంటాం? ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధతకు పరీక్ష పెడితే యోసేపు ఫస్ట్ క్లాస్లో నెగ్గాడు. విధేయతకు పరీక్ష పెడితే అబ్రహాము ఫస్ట్ పాస్ అయ్యాడు. స్వార్థపరుడా లేక నిస్వార్థపరుడా అని పరీక్ష పెట్టాడు మోషేకు దేవుడు. ఒకసారి ఏమన్నాడు తెలుసా? మోషే నీ అడ్డము తొలగము, 34వ అధ్యాయం నిర్గమకాండంలో. అడ్డము రాకుము, ఈ ఇశ్రాయేలు వాళ్ళందరినీ ఒక్క దెబ్బకు నాశనం చేసి నీలో నుండి గొప్ప జనమును నేను సృష్టించదను అంటే మనమైతే బబ్బలే ఛాన్స్ దక్కిందిరా నాయన. ఏం అదృష్టం. బంగారుతోడు చేయాలని ఎవరికి ముందు ఐడియా వచ్చిందో వాడికి నా వందనాలు. అట్లాగే ప్రభువా చిత్తం తండ్రి అది వెంటనే ఓకే చేద్దాం. అందుకే మనకు అట్లాంటి మాటలు చెప్పడు ఆయన. ఈ డేంజర్ ఫీల్ తెలుసు. చిత్తం తండ్రి ఇట్లాంటి వాళ్ళు నాయన పనికి మాలిన వాళ్ళు నాశనం చేయి. అప్పుడు మనకు ఎక్కడైనా విధేయత వస్తుంది, చిత్తమే జరుగుతుంది కాదు. వాళ్ళందరినీ నాశనం చేసి నన్ను గొప్ప జనంగా చేస్తాను కదా ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును కాదు. ఎందుకంటే ఇప్పుడు నీ చిత్తం నాకు చాలా లాభసాటిగా ఉన్నది. ఇంకో మాట చెప్పినప్పుడు ఈ మాట అనలేదనుకో, ఇది మాత్రం నేను తప్పకుండా విధేయుణ్ణి అవుతాను. నీకు కావలసినంత కొంతమంది నీకు అంటాను, ఆకాశ నక్షత్రముల వల్ల నా సంతానము ఎక్కువ చేయనైనా. అప్పుడు ఆ కొత్త దేశంలో నా సంతానం అంతా వెళ్ళి కనాను భూమిలో ఈ మోషే జనాంగం అక్కడ స్థిరపడినప్పుడు దేశం సెంటర్లో ఒక స్తూపం కట్టి ఈ బంగారు బొమ్మ చేద్దామన్నోడు ఫోటో పెట్టుకుంటాం అక్కడ. వాడు చేయకపోతే నాకు ఈ అదృష్టం దక్కదు కదా. అబ్బా ఎంత మంచి ఛాన్స్ నాయన అని మోషే అనలా. వాళ్ళందరినీ నాశనం చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాం, అడ్డము రాకు అంటే వద్దు నాయన. వద్దంటే అడ్డం వచ్చాడు. వద్దు ప్రభువా, వాళ్ళని నాశనం చేయొద్దు నాయన, నీకు అవమానం కలుగుతుంది. నన్ను గొప్ప జనంగా చేయటం ఈ మట్టి మీద కణాన్ని ఇవ్వటం కాదు, పరలోక కణాల్లో నీ పాదాల దగ్గర పడుంటాను, నిత్యత్వం అంతా నాకు ఛాన్స్ ఇవ్వంటే చాలు. నాకు వద్దు ప్రభువా ఇవన్నీ. అందులో ఏం చెప్పుకుంటారు తండ్రి? అరణ్యములో వాళ్ళని నాశనం చేస్తే వాళ్ళ దేవుడైన యెహోవా చేతగాని వాడని చెప్పుకోరా? వద్దు తండ్రి, నీకు అవమానం. అలా అలాగే మోషే నువ్వు చెప్పినట్టు చేస్తానన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని నిరూపణ ఏంటంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, స్వార్థ చింతన లవలేశమైన లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు బోల్డ్ పరీక్షిస్తున్నాడండి. నువ్వు స్వార్థపరుడివా, ధనాపేక్ష పరుడివా,
నీవు వ్యభిచారివా, నరహంతకుడివా, అవిధేయుడివా, వేషధారివా, కపటివా పరీక్షిస్తున్నాడు. సువార్త ప్రకటన ద్వారా అన్యులను పరీక్షిస్తున్నాడు. తర్వాత జీవిత స్థితిగతుల ద్వారా రక్షింపబడిన వారిని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇంకొక్క మాట చెబుతాను, యోబును కూడా దేవుడు పరీక్షించాడు కాదు, యోబును పరీక్షించాడు. ఫస్ట్ క్లాస్లో నెగ్గాడండి. అక్కడ వచ్చినటువంటి వివాదం ఏంటంటే, సాతాను అంటాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా, నీవు అతని చుట్టూ కంచె వేసి ఉన్నావు, అతన్ని ఆశీర్వదిస్తున్నావు, ధనవంతునిగా చేశావు, ఐశ్వర్యవంతునిగా చేశావు, దేశంలో ప్రముఖుడిగా నువ్వు హెచ్చించావు, సమాజంలో ఉన్నత స్థానం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, ఏమి కొదవలేదు, గనుక నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒక్కసారి చేయి చాపి ఈ సంపదలన్నీ తీసేయి, నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ ద డే. దేవుని ఛాలెంజ్ ఏమిటంటే, అదెన్నడూ జరగదు. నా యోబు, నా భక్తుడు, నా దాసుడు, నా సేవకుడు, నేను మేలు చేసినా నన్ను హత్తుకుంటాడు, కీడు చేసినా నన్ను హత్తుకుంటాడు. ఏదో మతలబు కోసం స్వార్థముతో యోబు దైవారాధకుడయ్యాడని, యోబు స్వార్థముతో దైవారాధకుడయ్యాడని సాతాను యొక్క వాదన. నిస్వార్థముగా నన్ను ఆరాధించుచున్నాడని దేవుని వాదన. యోబు ఆ పరీక్షలో నెగ్గాడు. దేవుడు మేలు చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, లేక దేవుడు గాయపరిచినప్పుడు కూడా దేవుణ్ణే హత్తుకునేవాడనని యోబు నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరి మాట చెప్తాను, నీవు అడిగిన ప్రార్థనలు కొన్ని దేవుడు ఇవ్వడు. నువ్వు అడుగుతావు, అడుగుడి ఇవ్వబడు నన్ను అన్నాడు బైబిల్లో. నీవు అడిగావు, దేవుడు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. అడిగినది ఇవ్వకపోతే ఈమె నన్ను ఇంకా వెంబడిస్తుందా, లేక వదిలేసి వెళ్ళిపోతుందా? అడిగినది నేను ఇవ్వకపోతే ఇతడు నన్ను ప్రేమిస్తాడా, హత్తుకుంటాడా, లేక వదిలేసి వెళ్ళిపోతాడా? ఈ పరీక్షలో నువ్వు చాలాసార్లు ఫెయిల్ అయిపోయావు. అడుగుడు ఇవ్వబడిన బైబిల్లో ఉందిగా, అడిగితే మరి నాకు ఎందుకు ఇవ్వలేదు అంటావు. చూడు, ఎందుకో తెలుసా? నీ భక్తిని పరీక్షించడానికి. దేవుని కృపను బట్టి నేను చెబుతున్నాను, నేను అడిగినవి దేవుడు నాకు ఎన్నోసార్లు ఇవ్వలేదు. అయితే నాకు తెలుసు, అది దేవుడు నాకు పెట్టిన పరీక్ష. నా ప్రార్థన జీవితంలో గంపెడు ఆశ పెట్టుకొని ఎదురు చూచినవెన్నో నాకు దొరకలేదు. నేను ఒకటే అనుకున్నా, ప్రభువా ఇచ్చినా నేను వదలను, ఇవ్వకపోయినా వదలను. ఇవన్నీ కాదు, నాకు నువ్వు కావాలనుకున్నా. దేవుని కృపచేత ఆ పరీక్షలో నెగ్గానండి. కొన్ని పరీక్షల్లో ఓడిపోయిన మాట వాస్తవమే. నేను నిన్ను అడుగుతున్నా, నీవు నెగ్గిన పరీక్షలు, నీవు ఓడిన పరీక్షలు. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. ప్రభునందు ప్రియులారా, దైవ సాన్నిధ్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి సంధించాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని నీకు తెలుసా? దేవుని పరీక్షలు నీవు అనుకొనని ఘడియలో వస్తాయి. దేవుడు చెప్పి పరీక్షించడు, నిన్ను చెప్పకుండా పరీక్షిస్తాడు. యోసేపుకు పరీక్ష చెప్పి రాలేదు. అబ్రహాముకు పరీక్ష దేవుడు ముందుగా చెప్పి పెట్టలేదు. యోబుకు కూడా ముందుగా చెప్పి పరీక్ష పెట్టలేదు. నీకు కూడా అనుకొనని ఘడియలో దేవుని పరీక్షలు వస్తున్నాయి. నీవు ఏం చేస్తున్నావో, నెగ్గుతున్నావో, ఓడిపోతున్నావో ఒకసారి చూసుకో. అడిగినది దేవుడు ఇవ్వలేదని సణుగుతున్నావా? నువ్వు దేవుని పరీక్షలో ఓడిపోయావు.
అవకాశము దొరికినప్పుడు పాపం చేస్తున్నావా, నీవు దేవుని పరీక్షలో ఓడిపోయావు. దేవుడు చెప్పిన పని నీవు చేయడం లేదా, దేవుని పరీక్షలో ఓడిపోయావు. సృష్టికర్త అయిన దేవుడు, విమోచించే దేవుడు, సకల మనుష్యులను పరీక్షించే దేవుడు, తన భక్తులను కూడా పరీక్షించే దేవుడు. ఆ దేవుని పరీక్షలో నీవు నెగ్గాలి. ప్రతి పరీక్షలో నెగ్గాలని ప్రభునామమున నిన్ను కోరుతున్నాను ప్రియుడా, ప్రియ సహోదరి. అది దేవుని కోరిక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు చెప్పిన ప్రతి మాట మా హృదయ క్షేత్రములో ఫలింపచేయండి. యోబు నెగ్గినట్లు, యోబు వలె, అబ్రహాము వలె, అబ్రహామే కాదు మోషే వలె, యోసేపు వలె, ప్రాచీన కాలపు భక్తుల వలె మేము నీవు పెట్టే ప్రతి పరీక్షలో నెగ్గగలుగునట్లు మా భక్తిని, మా విశ్వాసాన్ని, మా విధేయతను, మా నమ్మకత్వాన్ని పరిశుద్ధాత్ముడా మీరు కృపచేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడనే సునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటిలో ప్రభువుని యథార్థముగా ప్రేమించుచున్న భక్తవరులందరికీ సదా ఎడబాయక తోడై ఉండి సంపూర్ణతలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు పరిపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.